ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. యాజ్ వెల్ యాజ్ అవర్ హాస్టల్ డైరెక్టర్స్ తోటకూర నారాయణ గారు, తోటకూర ప్రభాకర్ గారు. మేబీ మిగతా వాళ్ళు కూడా నాకు తెలియదు మామ, బయట ఉన్నది మాత్రమే పాడైపోతారని కాదు, బయట ఉన్న కూడా. మల్లేశనా వెల్కమ్ వెల్కమ్. సో చాలా మందికి మేబీ మేము కనుక బయట ఉంటే ఈ పొజిషన్ ఉండేవాళ్ళం కాదేమో అనేది మా ఒపీనియన్. సో ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ హాస్టల్ డైరెక్టర్స్. దానివల్ల నాకు బయట మిత్రులు చాలా మంది తెలియదు. ఎందుకంటే నా పేరు బొర్రా సూర్యప్రసాద్, నేటివ్ ప్లేస్ రేపల్ల దగ్గర బొరవారిపాలెం. నా నంబర్ వచ్చేసి 9540 EC18. ఈసీ బ్రాంచ్లో మేబీ మీ బ్రాంచ్లో ఆడపిల్లలు లేరేమో, మా బ్రాంచ్లో ముగ్గురే ఆడపిల్లలు ఉండేవాళ్ళు. ఏ కమాన్ మూర్తి మూర్తి. నీ ఫోకస్ ఎప్పుడు మా క్లాస్ మీద ఉండేదరా. మన డిప్లొమా అయిపోయిన తర్వాత హైదరాబాద్లో బీటెక్ చేశాను. సారీ, భీమవరంలో SRK ఇంజనీరింగ్లో బీటెక్ చేశాను. తర్వాత హైదరాబాద్ JNTUలో MTech చేసి ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యా. మహబూబ్ నగర్లో చేశాను. తర్వాత హైదరాబాద్ చేవేళ్ళ దగ్గర చేశా, బండా శ్రీనివాస్ కాలేజీలో. తర్వాత భీమవరం విష్ణు ఉమెన్స్ కాలేజీలో చేశాను. ప్రజెంట్ విజయవాడ PVP సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో EC డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను మామ. తర్వాత JNTU కాకినాడలో PhD చేశాను. అండ్ నా ఫ్యామిలీ డీటెయిల్స్ వచ్చేసరికి మై వైఫ్ డాక్టర్ ఏ గీతాదేవి, షీ డిడ్ హర్ PhD ఫ్రమ్ JNTU హైదరాబాద్. ఇద్దరం కూడా సేమ్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేస్తాను, అసోసియేట్ ప్రొఫెసర్స్గా. ఇద్దరు పిల్లలు మామ, ఒక పాప బాబు. పాప బీటెక్ సెకండ్ ఇయర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. IIT JEE అడ్వాన్స్లో 1300 ర్యాంక్ వచ్చింది. IAS బెంగళూరులో చేస్తుంది, ప్రజెంట్ సెకండ్ ఇయర్లో ఉంది. బాబు ప్రజెంట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, దీస్ ఆర్ మై ఫ్యామిలీ డీటెయిల్స్. అండ్ ప్రజెంట్ విజయవాడలో స్టే చేస్తున్నా. అలాగే డీటెయిల్స్లో మనం ప్రజెంట్ అడ్రస్తో పాటుగా నేటివ్ ప్లేస్ కూడా రాయించాము. ద మోటో బిహైండ్ దట్ ఈస్, మేబీ నేను ఆ ఊర్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన వాళ్ళు ఎవరన్నా ఆ ఏరియాకి ఏదన్నా పని మీద వెళ్ళినా, ఆ ఏరియాలో ఎవరితోనన్నా జనరల్గా మ్యాచెస్ గురించో ఇంకోటి ఏదో అవసరాలు వస్తూ ఉంటాయి. ఏదన్నా కొంచెం వర్క్ ఉంటే కనుక వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ కాంటాక్ట్ మీ. అంటే మరి వర్క్ అంటే మామా టెలింగ్ టు బి ఫ్రాంక్, ఫీజుల విషయాలు అలాంటివి ఏం కాదు. మనకి ఫ్యాకల్టీ పరంగా స్టూడెంట్స్కి ఏదన్నా అవసరం అయితే కనుక సబ్జెక్ట్ పరంగా కానీ ఇలాంటిది ఏదో. హలో ఎవ్రీవన్, నా పేరు TVV సూర్యప్రకాష్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను డిప్లొమా మెకానికల్ తర్వాత ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ చేశాను. ఇప్పుడు ప్రస్తుతం సివిల్ స్ట్రక్చరల్ డిజైనర్ కింద వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. నా ఫ్యామిలీ డీటెయిల్స్ వచ్చి, నా మిస్సెస్ వచ్చేసి హౌస్ వైఫ్. నా పిల్లలు ఒక అబ్బాయి ఏమో 8th క్లాస్ చదువుతున్నాడు, ఇంకో అబ్బాయి వచ్చేసి 3rd క్లాస్ చదువుతున్నాడు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషము ఒక మెమోంటో మన ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక మొమెంటో, ఒక పసుపు ప్యాకెట్. మొమెంటో బయటికి ఇవ్వండి అమ్మా. ఫోటో అక్కడి నుంచి ఓకేనా? కవర్ అవుతుందా? నేను వచ్చే 95-98 బ్యాచ్ మెకానికల్. ప్రస్తుతానికి నేను వ్యవసాయం చేస్తున్నా, చిన్నపాటి మెకానిక్ వర్క్ కూడా చేస్తున్నా. మా మిస్సెస్ వచ్చేటప్పటికి 99 మెకానికల్ ఎం. నేను వచ్చాయి 99 బ్యాచ్. ఓకేనా? మా మిస్సెస్ వచ్చి వైఫ్ ఇంట్లో వర్క్ చేసుకుంటుంది. మా అబ్బాయి వచ్చి MPC చేస్తున్నాడు ఫస్ట్ ఇయర్. మా పాప వచ్చి 9th క్లాస్. నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాను. ఊరు వచ్చేటప్పటికి వీరవంక కలవాల వీరవంక మండలం కలవాల. ప్రస్తుతానికి అయితే కరీంనగర్లో ఉంటున్నాను. శ్రీనివాస్ 9540 M03. నేను శ్రీకాకుళంలో ఉంటున్నాను. దగ్గర పెట్టాలా? నా పేరు శ్రీనివాస్, 9540 M03 శ్రీకాకుళంలో ఉంటున్నాను. నేను
ఆఫ్టర్ డిప్లొమా అయిపోయిన తర్వాత ఎంఎస్సి రేడియాలజీ చేశాను. రేడియాలజిస్ట్గా ఎంఎస్సి రేడియాలజీ చేశాను. రేడియాలజిస్ట్గా చేస్తున్నాను రిమ్స్లోనే. మా ఫాదర్ డెత్ తర్వాత నేను అతనికి ప్రామిస్ చేశాను మా మదర్ని జాగ్రత్తగా చూసుకుంటానని. సో నేను మ్యారేజ్ చేసుకోలేదు మా మదర్ కోసం, మా మదర్ని జాగ్రత్తగా చూసుకోవడానికి. సో ఓకే, థ్యాంక్ యూ. మామ రిమ్స్ శ్రీకాకుళంలో రేడియాలజిస్ట్గా చేస్తున్నాడు. బిహేమ్ ఏ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కంప్లీట్గా ఫీల్డ్ డైవర్ట్ అయిపోయి మెకానికల్ నుంచి రేడియాలజీకి వెళ్ళిపోయి రేడియాలజిస్ట్గా చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్ మామ, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ రవి కిరణ్. చాలా మందికి నేను తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది లాటరల్ ఎంట్రీ. సో సెకండ్ ఇంట్లో వచ్చాను కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు నా పేరు. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. సో శ్రీకాకుళం బ్యాచ్ అంటే అందులో నేను ఒక పర్సన్ని. సో చాలామందికి తెలుసు. ఆఫ్టర్ డిప్లొమా సారీ నా రోల్ చెప్పమని చాలాసార్లు మన అశోక్ భాయ్ ఫోన్ చేశారు, మరి మర్చిపోయాను. బట్ వచ్చే ముందు మాత్రం నా సర్టిఫికేట్ చూసుకొని బయట చేసుకొని వచ్చాను. సో నా రోల్ నెంబర్ 9540M 211. ఓకే, 211. సో ఆఫ్టర్ డిప్లొమా నేను బీటెక్ చేయలేదు. దానికి నా నెగ్లిజెన్సే కారణం. ఇంట్లో వాళ్ళు బాగా ప్రోత్సహించారు కానీ మనం చేయలేదు. చాలా కోర్సులు చేసి సో ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయాను. సో నా యాటిట్యూడ్కి నాకున్న ఈ అన్స్టెబిలిటీకి మార్కెటింగ్ జాబ్ కట్టని చెప్పి దాంట్లో జంప్ అవడం జరిగింది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన నా కెరీర్ కొన్ని రిపీటెడ్ కంపెనీలో జాబ్ చేశాను. ఫస్ట్ గ్రీవ్స్ కాటన్, తర్వాత కిర్లోస్కర్. నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ గ్రీవ్స్ పంప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సారీ గ్రీన్ఫోర్స్ పంప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇట్స్ ఎంఎన్సీ కంపెనీ. ఇట్స్ బేస్డ్ ఇన్ డెన్మార్క్. గ్లోబలీ చూసుకుంటే ఇట్స్ ఫస్ట్ సెకండ్ కంపెనీలో ఉంటుంది పంప్స్ దగ్గర. నేను ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకి కీ అకౌంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో కమింగ్ టు మై ఫ్యామిలీ, మా పేరెంట్స్ ఇంకా శ్రీకాకుళంలో ఉన్నారు. నేను మాత్రం హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. మా వైఫ్ హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. బాబు 9th క్లాస్ చదువుతున్నాడు, పాప 7th క్లాస్ చదువుతుంది. అండ్ అశోక్ మా ఇచ్చిన బ్యాగ్లో డిఎంఈ రాసుకున్నాడు. ఇట్స్ ఎ వైబ్రేటింగ్ వర్డ్ ఫర్ మీ. డిఎంఈ అనేది ఆ పేరు చూస్తే మనకి అన్ని బోల్డ్ మెమరీస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది చెప్పుకొని సిగ్గుపడతారు డిఎంఈ ఆగిపోయామని. బట్ ఐఎమ్ ప్రౌడ్. విత్ డిఎంఈ ఓన్లీ ఐ కేమ్ టు దిస్ సిచ్యుయేషన్. బట్ ఓకే, బట్ ఐఎమ్ ఎర్నింగ్ గుడ్ మనీ. ఓకే, with this qualification I achieved some certain stage right now. I am very happy. I am very satisfied with this career also. Thank you very much. And thank you very much also because organizing this type of చిన్నది చేయడం చాలా కష్టం. పాప నాకు తెలుసు ఎంత స్ట్రగుల్ అయ్యావో. నాకే నువ్వు 2-3 సార్లు కాల్ చేసావు బేసిక్లీ ఫర్ రోల్ నెంబర్ కోసం. ద్రోణ అశోక్ డిఎంఈ. నా పేరు జంపాల శివకృష్ణ. దుగ్గిరాల. నన్ను దుగ్గిరాల అనేవాళ్ళు, లేదంటే డొల్లు అనేవాళ్ళు. డిప్లొమాలో ఉన్న వాళ్ళలో చాలా చిన్నవాడిని. ఎక్కువ సుధాకర్ వాళ్ళ రూమ్లో ఉండేవాడిని. నేను వెల్డింగ్ బిల్డింగ్ ఆచారి ప్రకాష్ నా రూమ్మేట్స్. ప్రకాష్ సింగిల్ హ్యాండ్ పుషప్స్ తీస్తూ ఉండేవాడు స్టార్టింగ్లో. ఏంటో వీడు అనుకునేవాడిని. అయితే నేను చాలా చిన్నగా ఉండేవాడిని. తర్వాత సుధా వాళ్ళ రూమ్కి వెళ్ళాను. కాకర్ల సత్యగాడు నన్ను ఫుల్గా చెడగొట్టాడు డిప్లొమాలో. సిగరెట్, మందు. బాలాజీ థియేటర్ రెగ్యులర్ కస్టమర్స్ నేను. బాలాజీ థియేటర్ ఎగ్జామ్ రేపు ఉందంటే బాలాజీ థియేటర్కి వెళ్ళి ఆ మూమెంట్ తీసుకుని ఎగ్జామ్ రాసేవాళ్ళు అనమాట. తర్వాత 98 డిప్లొమా లాస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వితిన్ 3 డేస్లో మా ఫాదర్ చనిపోయారు. కరెక్ట్గా 3వ రోజు. ఇక అది నాకు గట్టిగా ఒక దెబ్బ తగిలింది అనమాట. నేను మా బ్రదరు ఇద్దరం 2001 దాకా హైదరాబాద్లో ఇంటర్నెట్ సెంటర్స్ రన్ చేసి బీటెక్ కంప్లీట్ చేసి నేను 11 years టీచింగ్ చేశాను. కాకినాడ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ, చీరాల సెయింట్ ఆన్స్, తెనాలి ఇంజనీరింగ్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్గా చేస్తా రిజైన్ చేశాను. 2011లో బిజినెస్లోకి వచ్చాను. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ ఉండేది నాకు. నెక్స్ట్ 2014లో దుగ్గిరాల సర్పంచ్గా గెలిచాను నేను. వైస్ సర్పంచ్ రిజర్వేషన్లో సర్పంచ్ హ్యాండిల్ చేశాను. తర్వాత 11,000 ఓటింగ్ మా విలేజ్. మా మిస్సెస్ ఎంపీపీ కంటెస్టెంట్. నేను లవ్ మ్యారేజ్. అటు సైడ్ నుంచే ప్రపోజ్. 10 సంవత్సరాలు లవ్ తర్వాత
2 మ్యారేజెస్ చేసుకున్నాను, లవ్ మ్యారేజ్, అరేంజ్, మళ్ళీ ఇది. సో ఒక అమ్మాయి. సో బాబు సేమ్ పర్సన్, మామయ్య కూతురే. కాకపోతే వాళ్ళు ఏంటంటే దాసేద్దాం అనుకున్నారు, సినిమా పక్కీలు వాళ్ళు దాసేద్దాం అనుకున్నారు. నేను తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుని మళ్ళీ 9 రోజుల తర్వాత మ్యారేజ్ వాళ్ళు అందరూ కలిసి చేశారన్నమాట. సో తర్వాత మా బాబు పాప, నాకు బాబు వచ్చి 10th క్లాస్ చదువుతున్నాడు, చైతన్య ఐఐటీలో ట్రైనింగ్లో ఉన్నాడు, ఆల్ ఇండియా ఎయిర్లో టాప్ 50లో ఉన్నాడు. సో పాప వచ్చేసరికి 5th దాకా ఎంపీ గారి కోటాలో తీసుకున్నాను కేవీలో. ఇప్పుడు 7th నా దగ్గర ఊళ్ళోనే. సో మాంటిసోరీ స్కూల్లో చదువుతూ ఉంటుంది. నేను వచ్చేసరికి 14 to 19 చేసిన తర్వాత 19 టార్గెటెడ్ బై జగన్. సో విలేజ్ వదిలేసి నేను సాఫ్ట్వేర్కి మూవ్ అయ్యాను. మళ్ళీ సాఫ్ట్వేర్లో నాకు అసలు కంప్యూటర్ అయితే తెలియదు. సరే బ్యాక్ డోర్లో వెళ్ళాను. బ్యాక్ డోర్లో హెచ్సిఎల్లో 1.5 years చేసిన తర్వాత అక్కడ కూడా పొలిటీషియన్ కంప్లైంట్ పెట్టారు. అబ్స్కాండ్ అయిపోయి బిగ్ డేటా నేర్చుకుని కరోనా టైంలో ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్, చెన్నైలో జోలో రూమ్స్ అని ఉంటాయి, జోలోలో కూర్చుని 3 months భాషా పట్టేసి 42 ఏళ్ల వయసులో బిగ్ డేటా నేర్చుకున్నా. బిగ్ డేటా 3 నెలలు సపోర్ట్ పెట్టుకున్నా. రీసెంట్గానే కాండినెస్ట్ అని యూఎస్ మీడియా టైకూను వాడి దగ్గర. సో కాండినెస్ట్లో నేను లీడ్గా చేస్తా. ఎజూర్ డేటా బ్రిక్స్ మీద రిజైన్ చేసేసాను. మళ్ళీ బిజినెస్లోకి వచ్చాను, గవర్నమెంట్ వచ్చింది కాబట్టి. నేను మళ్ళీ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ నాకు సేమ్ బ్యాక్ డోర్ ఇల్లే కాబట్టి బ్యాక్ డోర్ కన్సల్టెన్సీ కూడా ఉంది. నేను ఒక 600 మెంబర్స్కి జాబ్స్ ఇచ్చి ఉంటాను. సో ఇది నా ప్రొఫైల్. సో నేను గ్యాంగ్లో కూడా యాక్చువల్గా ఈసారి నాకు చాలా హ్యాపీగా ఎందుకు అనిపించింది అంటే, ఇంత గెట్ టుగెదర్ మన ఏజ్లు కూడా పెద్ద అయిపోతున్నాయి, పిల్లలంతా సెటిల్మెంట్కి వస్తున్నారు. లాస్ట్ టైం గెట్ టుగెదర్, మినీ గెట్ టుగెదర్లో ఉన్న 4 మెంబర్స్ని మనం ఈసారి మిస్ అయ్యాం కూడా. వాళ్ళందరినీ మెమరీలోకి తీసుకుని ఒక 2 minutes సైలెన్స్ అనేది అందరం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మనతో పాటు ట్రావెల్ అయ్యి మిస్ అయ్యారు చాలామంది. సో నాకు తెలిసిన 4 ఉన్నారు, మిగతా 1-2 కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. సో ఒక 2 minutes సైలెన్స్ తీసుకుందాం అందరం. మన 15 years బ్యాక్ ప్రోగ్రాంలో మణికాంత్ గారు చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. పాపం అందరికీ మందు తాగాలి, అరే మామ మీరు డబ్బులు ఇవ్వద్దు నేనే ఇస్తా అని చాలా ప్రెజర్ చేశాడు. చాలా మంచివాడు మనకు, ఎలక్ట్రానిక్స్ మణికాంత్. ఈ మధ్యనే హెల్త్ బాగాలేక లివర్ ప్రాబ్లంలో చనిపోయాడు. నేను కూడా పోయినాను హైదరాబాద్కు. తర్వాత మన ఓసీను రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ తరఫున బాగా యాక్టివ్గా ఉన్నాడు, మండల ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. పాపం అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. సారీ, అక్కడ ప్రసాదం పంచడానికి ఊర్లో తిరుగుతున్న మన వరప్రసాద్ కూడా చనిపోయాడు. వరప్రసాద్ కారణం కూడా హెల్త్ బాగాలేక. తర్వాత మన గోపి కూడా చనిపోయాడు. గోపి ఏదో చిన్న ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, హార్ట్ అటాక్ ప్రాబ్లం వల్ల చనిపోయాడు. ఇంకా కొందరు ఎవరో 2-3 చనిపోయారంట. రవీందర్, పరమేష్ అందరూ చనిపోయారంట. వీళ్ళల్లో మనకు ముఖ్యంగా బాగా లాస్ట్ 15 years బ్యాక్ మన గోపి చాలా యాక్టివ్గా పాల్గొన్నాడు. చాలా బాధాకరము. గోపికి ఒక స్పెషల్ ఏమంటే, మన మిత్రులందరం తలా స్పాన్సర్షిప్ అంటే కొద్ది కాంట్రిబ్యూషన్ లాగా చేసి 2 లక్షల చిల్లర జమ చేసి హైదరాబాద్లో వాళ్ళ వైపుని పిలిపించి నేను వరప్రసాద్ ఒక 2-3 వెళ్ళాము. అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళ చిన్న బిడ్డ, ఆ బిడ్డ పేరు ఉంది వేసి వచ్చాము. నా ఎలిజిబిలిటీ 15 ఏళ్లకు దగ్గర 10-15 లక్షలు ఉంటుంది. చాలా సంతోషము. అలాగే ఇప్పుడు కూడా మన భవిష్యత్తులో మన పిల్లలకు కానీ ఎవరైనా మన వాళ్ళ బేదరికంగా అంటే చదువులకు కానీ చేతనైనా సహాయం చేయండి. రూపాయి కూడా దాంట్లో తప్పేం లేదు. ఉంటేనే బలవంతం ఎక్కడ లేదు. మీ తరపున ఎవరికైనా చెప్పిన వాళ్ళని సహాయం చేయగలరు. బీదవాళ్ళు చదువులకు హెల్ప్ చేయండి. మనకు మన పిల్లలకు భవిష్యత్తు కూడా బాగుంటుంది నా కోరిక. వీళ్ళందరికీ చనిపోయిన కారణం హలో రమేష్ చూడాలి. ఓకే చూడాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ శివ. నెక్స్ట్ సూర్య. కట్ చేస్తే నెక్స్ట్ డే డైరెక్టర్ గారికి మేము డాష్ చిత్రాలు చూసాము కావున గోడలు దొక్కినట్టు లెటర్ రాయలేదు కానీ డాష్ చిత్రాలు వీక్షించడం వలన ఇక మీదట ఎప్పుడైనా ఇలాంటివి జరిగితే మీరు హాస్టల్ నుంచి మమ్మల్ని గెంటేయచ్చు, దీనికి నేను పూర్తి బాధ్యత వహిస్తున్నాను అని చెప్పేసి లెటర్ రాసిన సందర్భాలు. రాత్రి సీడీలు తెచ్చుకుని ఏదో రూమ్లో పెట్టుకుంటే మా వెంకటేశ్వర రెడ్డి గారు
రెడీ మా మూర్తి గారు కంట్రోల్ చేసుకుని పోతున్నాడు. లేదు మా వాడనికేనో మూర్తి గారికి బాగా డీల్స్ ఉండేవి. ఆ డాష్ చిత్రాలు చూస్తూ పట్టుబడిపోయాం. పట్టుబడితే పొద్దున్నే రచ్చ రమ్మలేక అప్పట్లో ఫోన్లు కూడా లేవుగా, ఇంటికి టెలిగ్రాములు. అప్పట్లో టెలిగ్రామ్ వెళ్తే చాలా డేంజర్ కదా, టెన్షన్ ఇంట్లో వాళ్ళకి. స్టార్ట్ ఇమీడియట్లీ టు డిస్కస్ అబౌట్ యువర్ సన్, అది మ్యాటర్ టెలిగ్రామ్లో. ఆ మనోళ్ళకి ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు మాలాంటి విలేజ్కి వెళ్తే వాళ్ళు 10 మందిని చూపించాలి, అది దాని అర్థం కావాలంటే. ఈ లోపు వాడు 10 వాడు మంచి హైలైట్ చేసి చెప్పాడు, ఎన్నో వచ్చామన్నారు, అర్జెంట్గా వచ్చామన్నారు మిమ్మల్ని హాస్టల్కి, మీ వాడి గురించి మాట్లాడాలంట అని. అదేమో మీ వాడి గురించి ఏం మాట్లాడాలరా బాబు అంటే టెలిఫోన్ ఒకటి ఉండేది, ల్యాండ్ లైన్, దానికి చేయాలన్నా పక్కకు రావాలి మనోళ్ళు. అవన్నీ ఇక అప్పుడప్పుడు బుక్ చేసుకుంటా ఉంటాం ఈ సీడీలు ఇవన్నీ. థ్యాంక్ యూ మామ. ఆశాశయ 9540 M60 నా నెంబరు, మాది కావాలి. నేను పాలిటెక్నిక్ చేసిన తర్వాత 99 నుంచి 2004 దాకా జాబ్ చేశాను వికే టెలికామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో. తర్వాత అక్కడి నుంచి వచ్చి ఓన్ బిజినెస్ పెట్టుకొని ప్రజెంట్ క్యాటరింగ్ చేసుకుంటున్నాను కావల్లోనే. నాకు 2 పిల్లలు. మా పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, సెకండ్ బాబు వచ్చి 6th క్లాస్. థ్యాంక్ యూ మామ. మూర్తి చల్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్ కోట. హలో, నా పేరు శ్రీనివాస్ కోట. నాది బేసికల్గా నాది వైజాగ్. అరే వాళ్ళందరూ ఇన్నోసెంట్ అనుకుంటారా, మరి అంత లేదు. నా పేరు శ్రీనివాసమూర్తి. బేసికల్గా నేను ఇంట్రోవర్ట్ రా, నేను ఎక్కువగా మాట్లాడలేను రా. సో డిప్లొమా అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ చెన్నైలో జాయిన్ అయ్యాను, ఎంజిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో. సో 2001 పాస్డ్ అవుట్. సో క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాను హెచ్సిఎల్లో ఢిల్లీ. అండ్ అక్కడ 3 years వర్క్ చేశాను యాజ్ అ టెలికామ్ ఇంజనీర్ కింద. ఐఎమ్ సపోర్టింగ్ అరౌండ్ ఎరిక్సన్ పీబీఎక్స్కి సపోర్ట్ చేసి ఒక 4 years అక్కడ ఢిల్లీలో ఉండి అక్కడి నుంచి చెన్నైకి ట్రాన్స్ఫర్ అయ్యాను. చెన్నైలో అగైన్ ఐ గోట్ అన్ అనదర్ ఆపర్చునిటీ ఆల్కటెల్లో. అక్కడ సీనియర్ ఇంజనీర్ కింద వచ్చింది. అక్కడ ఒక 3 years చేసిన తర్వాత ఐ మూవ్ టు హైదరాబాద్ టు అవాయాని మళ్ళీ అది కూడా సీనియర్ రోల్ కింద వచ్చింది. అక్కడి నుంచి ఐ వర్క్ ఫర్ 3-4 years దే. దెన్ ఐ మూవ్ టు బ్యాంక్ ఆఫ్ అమెరికా. అండ్ దెన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి ఇప్పుడు ప్రజెంట్ జెన్పాక్లో యాజ్ అ సీనియర్ మేనేజర్ కింద ఉన్నాను. సో నా ఎంటైర్ టెన్యూర్ ఇస్ లైక్ నా వాయిస్ ఈసీ చేశాం కాబట్టి నా డొమైన్ మీదే వచ్చింది ప్రజెంట్. ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 3-4 years నుంచి ఐ మూవ్ టు క్లౌడ్ ఇన్ఫ్రా. సో అన్ని ఆటోమేషన్స్ వర్క్ అన్ని నేనే హ్యాండిల్ చేస్తున్నాను. నా కింద అరౌండ్ 15 to 20 people పనిచేస్తున్నారు. సో వీ నార్మలీ డూ a kind of a recruitment, campus recruitment, like for good reputed colleges in Hyderabad. So in case ఎవరైనా మీ పిల్లలు ఎవరైనా లైక్ విఎన్ఆర్లో కానీ ఎవరైనా అంటే మంచి రిప్యూటెడ్ కాలేజ్లో చేస్తే ప్లీజ్ రిఫర్ మీ. ఇఫ్ దర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ then probably I can look for something to get into the Genpact. So coming back to my family, my wife is currently, I mean, ninnane BEd exam complete chesindi. She is working in a primary international school. Naku pillalu leru, so we too, and she has some gynec problem. And my parents are in Vizag. Naku oka brother and oka sister. Brother emo settled in Sweden. మా సిస్టర్ ఏమో నియర్ టు హైదరాబాద్, ఐ మీన్ నియర్ టు మియాపూర్ 2 kilometers అవి నాతో పాటే ఉంటుంది. ఐ మీన్ మై బావగారు ఏమో వచ్చి ఓరకల్లో పనిచేస్తున్నారు. సో దిస్ ఇస్ మై హిస్టరీ. అండ్ ఇవన్నీ ఐ మీన్ నాకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, సారీ ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ ద పీపుల్, ఏం అనుకోవద్దు. ఎందుకంటే సూర్య చెప్పినట్టు ఏంటంటే మేము లైక్ వీఆర్ లైక్ ఓ సర్కిల్లోనే ఉన్నాం, ఆ డిఫరెంట్ సర్కిల్లో, ఐ మీన్ మంజీరా హాస్టల్లో. Not much interacted with most of the people, but don't mind. Probably if I ask anybody's name, probably just share it to me. I'll be in Iskala and join in Duppalo. Present ఇప్పుడు నేను పనిచేస్తుంది జెన్పాక్ హాఫీస్పేట్. రైట్ చూడాలి, పట్టుకొని చూడాలి. రెడీ
ఓకే. ఫనీ వన్ ఆఫ్ ద మార్కెటింగ్ మేనేజర్ ఇన్ ఫిజిటెక్ డైరెక్టరా, మార్కెటింగ్ డైరెక్టర్. సో మొత్తం కాలేజీలు యూనివర్సిటీలు మొత్తం తిప్పేస్తాను 2 స్టేట్లు. మేబీ ఇప్పుడు ఇంకా ఎక్స్పెండ్ అయ్యాడేమో. ఫస్ట్ టైం మైక్ పట్టుకుంటున్నాను, భయంగా ఉంది అంటున్నాడు. మొత్తం మేనేజ్ చేస్తా ఉన్నాడు 2 స్టేట్లని. తర్వాత తెలంగాణ మినిస్టర్ సీతక్క చాలా ముఖ్యము మన పనికి. చాలా డెడ్ క్లోజ్ ఆమె. వాళ్ళ ఇంట్లో డైరెక్ట్ పోయి భోజనం చేసే కెపాసిటీ ఉంది సీతక్క దగ్గర. అది విషయము. సీతక్క తమ్ముడు లాంటి వాడు. నా పేరు ఫణి, మాది బెజవాడ. ఫణి చెన్నుపాటి. నేను యాక్చువల్లీ డిప్లొమా అయిపోయిన తర్వాత ఏఎంఐ 9540 EC8 డిప్లొమా అయిపోయిన తర్వాత ఏఎంఐటి జాయిన్ అయ్యాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎగ్జామ్స్ టైంలోనే ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం వలన ఇంకా అది డ్రాప్ అయిపోయి జాబే కంటిన్యూ చేశాను. స్టిల్ ఫస్ట్ టైం అదే కంపెనీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి అదే కంపెనీలో ఉన్నాను స్టిల్ రైట్ నో. అండ్ పిల్లలు 2, పెద్దబాబు 10th క్లాస్, చిన్నబాబు 7th. థ్యాంక్ యూ ఫనీ. నాకు కూడా ఎక్విప్మెంట్ సప్లైలో చాలా హ్యాండీగా ఉంటాడు ఫనీ. రెగ్యులర్గా ఈవెన్ మా ల్యాబ్ టెక్నీషియన్స్, మా ల్యాబ్ ఇన్ఛార్జ్కి ఎవరికైనా రెస్పాండ్ అవ్వకపోతే ఇమీడియట్గా నాకు చెప్తారు, సార్ ఒకసారి ఫనీ గారికి ఫోన్ చేయండి సార్ అని. ఆబ్వియస్గా మన ఫోన్ కాబట్టి పర్సనల్ అనుకుంటాడో ప్రొఫెషనల్ అనుకుంటాడో ఏదైనా లిఫ్ట్ చేస్తాడు బాబు. వెంటనే లిఫ్ట్ చేయగానే పని అయిపోతాడు కదా అని. నేను ప్రొఫెషనల్గా కనెక్టెడ్ కదా, అందుకని చేస్తాడు వెంటనే. థ్యాంక్ యూ ఫనీ. నెక్స్ట్ రామకృష్ణ. అప్పుడే యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్ళినా ఫోన్ చేస్తే బాబు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే కాకినాడ కాజాలు కూడా పంపిస్తాడు. ఉన్నాయి తినడానికి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామకృష్ణ. నేను బేసికల్గా మాది వైజాగ్, బట్ సెటిల్డ్ ఇన్ కాకినాడ ఫర్ జాబ్ పర్పస్ ఫ్రమ్ 2005. నేను డిప్లొమా మెకానికల్ 9540 M67 నా నెంబరు. నేను స్లంబైజర్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ కంపెనీలో చేస్తున్నాను కాకినాడలోనే ఫ్రమ్ లాస్ట్ 20 years యాజ్ ఎ మెయింటెనెన్స్ సూపర్వైజర్. నాకు ఒక బాబు, అండ్ వాడు ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాడు మొన్న, ఫస్ట్ ఇయర్ మెకానికల్ ఆదిత్య యూనివర్సిటీలో కాకినాడలోనే. అండ్ వైఫ్ ఈజ్ ఎ హౌస్ వైఫ్. అండ్ దట్స్ ఇట్. డిప్లొమా తర్వాత అయితే ఇంకేం చేయలేదు. నేను పోస్ట్ డిప్లొమా చేశాను వెల్డింగ్ టెక్నాలజీ. ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఇంకా అప్పటి నుంచి కూడా జాబ్ ఫ్రమ్ 2000 ఆన్వర్డ్స్ జాబే చేస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. దట్స్ ఇట్. అదే నా హిస్టరీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అశోక్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఆల్ దిస్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. మనందరూ అప్రిషియేట్ చేయాలి. మనం ఈరోజు ప్రతి ఒక్కరు సిఎస్సి అని వెంటబడతా ఉంటే వీడు ఇంట్రెస్టెడ్గా వాలంటరీగా కొడుకు మెకానికల్ జాయిన్ చేశాడు బీటెక్. నెక్స్ట్ ఎస్వి సునీల్. ఒకసారి పట్టుకో అన్నా, కూర్చోవా. మెమంటోకు ఒక 5 రాండి. అందరు ఫోటోలు బాగా వస్తారు. ముగ్గురు లేకుండా 5 ఒక్కొక్కరు రాండి. 5 ఫ్రెండ్స్. బహుశా ఇది ఫస్ట్ టైం నేను మైక్ పట్టుకోవడం, ఎప్పుడు పట్టుకోలేదు. నా పేరు సునీల్. నా డిప్లొమా నెంబర్ EC31. నేను హాస్టల్లో సూర్య చెప్పినట్టుగా నేను మంజీరా హాస్టల్లో ఉన్నాను 3 years. సూర్య, నేను, నారాయణ రూమ్మేట్స్. ఓకే, ఆల్ 3 years రూమ్మేట్స్. నెక్స్ట్ మూర్తి, వెన్మాధవ్ పక్క రూమ్మేట్స్ అనమాట. మేమందరం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళమే. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను ఒక లాంగ్ టర్మ్ తర్వాత. ఇంజనీరింగ్ చిత్తూరులో చేశాను అనమాట, సీతమ్స్ కాలేజీలో. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ సర్చ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఒక 2 years ఏం చేయలేదు అన్నమాట. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చూసుకున్నాను. దాని తర్వాత ఒక ఫ్రెండ్ హెల్ప్తో హైదరాబాద్లో ఒక స్మాల్ కంపెనీలో 4000కి జాయిన్ అయ్యాను. అతను హెల్ప్ చేయడం వల్ల 1 year తర్వాత నెక్స్ట్ బెంగళూరులో విప్రోలో జాయిన్ అయ్యాను 3 lakhs ప్యాకేజ్ తోటి. అక్కడ ఒక 4.5 years చేశాను. దాని తర్వాత IBM మూవ్ అయ్యాను. అట్లా ఓవరాల్
20 ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఇప్పుడు యాక్సెంచర్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం నాకు 2 పిల్లలు. బాబు 7th స్టాండర్డ్, పాప 5th స్టాండర్డ్. బెంగళూరులో కేఆర్పురంలో ఉంటాము. ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ. మా పాప బీటెక్ జాయిన్ చేయడం వెళ్ళినప్పుడు ఎస్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫ్యామిలీ అంతా. ఒక 2 days అక్కడే ఉండి అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చాం. అదేవిధంగా మా కజిన్ తమ్ముడికి ఒకటికి ప్రొద్దుటూరులో ఎగ్జామ్ సెంటర్ పడింది, ఎంసెట్ సెంటర్. ప్రొద్దుటూరు అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ద్రోణ అశోక్. ఇమీడియట్గా ఫోన్ చేసా. మామ తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి రిసీవ్ చేసుకుని వాడికి ఎగ్జామ్ అయిపోయి మళ్ళీ ట్రైన్ ఎక్కించే వరకు కంప్లీట్గా మామ షాప్కి వెళ్ళకుండా కేర్ తీసుకున్నాడు. దిస్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ ఆర్ మనం ఎక్కడున్నా సరే అందుకనే డేటా తీసుకునేది. దయచేసి ప్లీజ్ కోఆపరేట్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ సిహెచ్ నారాయణరావు. చూడండి. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు చింతు నారాయణరావు, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. అంటే మన అశోక్ అన్న కోరిక మేరకు నేను యాసలో మాట్లాడాలని అంటున్నా. ఆయన కనుక నేను యాసే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆయనే రావటం లేదు, యాస కూడా ఉన్నాం. లేదు లేదు, నేను హైదరాబాద్లో లేను. ప్రాపర్ ఏంటంటే శ్రీకాకుళం ఉదాడపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా మల్లేశ్వరరావు విలేజ్ చూసి పోస్ట్ ఆంధ్రవలస మండలం శ్రీకాకుళం జిల్లా. తమ్ముడు పెరుగుతున్నాడు చూడు. అన్నా చూడాలి బ్రో. అన్నా దగ్గర నువ్వు కూడా ఓకే రెడీ. చూడాలి లేదన్నా చూడాలి. మళ్ళీ బీటెక్ మన అడ్మిట్ ఫెసిలిటీస్ అని మన సూపర్వైజర్ అంటే బిల్డింగ్ సూపర్వైజర్గా చేశాను. అలా 18 years నా జర్నీ జరిగిపోయింది. ప్రజెంట్లీ ఇప్పుడు హిమాయత్లోని ఒక కంప్యూటర్ కంపెనీ ఉంది. హిమాయత్ నగర్లో ఇవేమిరా రెడీ. భోజనం ఎవరు తింటారయ్యా? మందులు తాగి పడుకోకుండా సాయంత్రం వరకు మంది. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ నా గురించి చెప్పే ముందు మనకి అవకాశాన్ని ఇచ్చిన మన మంచి అవకాశాన్ని ఇచ్చిన మన అశోక్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ మన ఈ ప్రోగ్రామ్ అంటే ఈ విధంగా చేయాలి అని చెప్పిన మన
సూర్యప్రకాశ్ అండ్ నా గురించి అంటే నా పేరు సీతారామూర్తి 9540M025. ప్రజెంట్ నేను వర్క్ చేసేది కాజీపేటలో యాజ్ ఏ ఎస్ఎస్సి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తున్నాను రైల్వేలో. నేను 2004 నుంచి రైల్వేలో ఉన్నా. 2004లో ఫస్ట్ హుబ్లీ వర్కింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ లోకో పైలట్ కింద ఫస్ట్ అక్కడ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 2006లో మళ్ళీ సౌత్ సెంట్రల్ RRB రాజమండ్రిలో లోకో పైలట్ కింద జాయిన్ అయ్యాను. నెక్స్ట్ దాని నుంచి జేఈ కింద రాసి 2007లో STCలో మన మధుకర్ నాకు అక్కడ సీనియర్ కింద ఉండేవారు. మధుకర్ సీనియర్గా ఉండగా నేను అక్కడ STCలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత SSC కింద వచ్చి ఇప్పుడు ప్రస్తుతం 10 years నుంచి SSC కింద వర్క్ చేస్తున్నాను కాజీపేట సేమ్. ఇంకా నా గురించి చెప్పేది, మాకు 2 పిల్లలు. పాప ఏమోని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇంకొక పాప ఏమోని 8th class చదువుతుంది. మా మిస్సెస్ ఏమోని హౌస్ వైఫ్. ఓకే, మా నేటివ్ ప్లేస్ వచ్చేసి విశాఖపట్నం దగ్గర చోడవరం దగ్గర ఒక విలేజ్. ఓకే, థ్యాంక్ యూ. శివాజీగా ఆ టైంలోనే వదిలేసాను. అసలు పూర్తిగా అసలు కంప్లీట్ చేయలేదు. తర్వాత మామూలుగా ప్రైవేట్ జాబ్లో చేస్తూ ఉంటే ఇది ప్రజెంట్ అయితే కనుక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను ఒక 3 months బ్యాక్. అమరావతిలో NCC కంపెనీ దగ్గర సివిల్ వర్క్స్ స్టార్ట్ చేశాను. అదే ఇప్పుడు ఈ 3 months నుంచి సివిల్ వర్క్స్ చేస్తాను. మా మిసెస్ వచ్చి హౌస్ వైఫ్. పిల్లలిద్దరు, అమ్మాయి వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ ధనికుల, అబ్బాయి వచ్చి 9th class అబ్బాయి ఉంటుంది. నా పేరు కిరణ్ కుమార్. అది 9540M026. మా నేటివ్ ప్లేస్ వచ్చి రాజమండ్రి. నేను కరెంట్లీ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. డిప్లొమా అయిన తర్వాత ఇంజనీరింగ్ చేశాను చెన్నైలో. తర్వాత నేను సాఫ్ట్వేర్కి మూవ్ అయ్యి IBM HCLలో పనిచేశాను. ప్రజెంట్ ఎంటిటీ డేటాలో పనిచేస్తాను. ప్రసాద్ కూడా ఒకడు వాళ్ళలో. నా పేరు ప్రసాద్. నేను రాజమండ్రిలో ఉంటున్నాను. ప్రజెంట్ ల్యాబ్ టెక్నీషియన్ చేస్తున్నాను. 2 పిల్లలు. ఒక బాబు 10th class, ఇంకో బాబు 2nd class. ఓకే, థ్యాంక్ యూ. గిఫ్ట్ తీసుకోమ్మా బాబు. ప్రసాద్ బాబు రాజమండ్రిలో మంచి ల్యాబ్ టెక్నీషియన్. ఎవరికన్నా ఏం టెస్టులు కావాలో పోయి కలవండి. నా పేరు వంశీకృష్ణ అండి. నేను పొన్నూరులో ఉంటాను. హోంగార్డ్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప 6th class చదువుతుంది. నా రోల్ నెంబర్ 9540C11. నెక్స్ట్ సంపత్ రావాలి. CCTV హైదరాబాద్ గుండా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. మామ డిప్లొమా అయిపోయిన తర్వాత ఒక 15 years జాబ్ చేశాను మామ. నా పేరు కలగూర సంపత్ ఫ్రమ్ బెల్లంపల్లి. రడమాల్ బస్తీ 9540 EC52 మామ. తర్వాత నేను ఏం చేశానంటే జాబ్ చేసిన దగ్గర నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా మామ. అందుకని ఒక సొంత కంపెనీ పెట్టుకొని CCTV ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. ఎవరికన్నా అవసరమైతే చెప్పండి. చిన్నవి పెద్దగా అని కాదు, అపార్ట్మెంట్స్, సాఫ్ట్వేర్ ఆఫీసెస్. మొన్ననే రీసెంట్గా 125 కెమెరాస్ ఒక రెస్టారెంట్లో పెట్టాను మామ. ఆల్రెడీ 70 acres ఆల్రెడీ ప్రపోజల్లో ఉన్నాయి. కెమెరాస్ చేస్తున్నాను. నెక్స్ట్
అక్కడే ఇది క్లబ్ హౌస్లో 40 కెమెరాస్ ఆర్డర్ ఉంది ఆల్రెడీ. ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి మామ. థ్యాంక్ యూ. శ్రీధర్ పొడుగు శ్రీధర్ ఫ్రమ్ ఢిల్లీ. నా పేరు శ్రీధర్ గంగుల. నేటివ్ ప్లేస్ వచ్చి రామగుండం. 9540M 95 నా రూమ్ నంబర్. ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉంటున్నాను. డిప్లొమా తర్వాత నేను ఆటోకాడ్ చేసి ఆల్మోస్ట్ స్కిల్ డెవలప్మెంట్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేశాను. క్వాలిఫికేషన్ నా తర్వాత ఏం చదవడానికి నాకు ఛాన్స్ దొరకలేదు. సో ప్రస్తుతానికి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెడ్గా జాబ్ చేస్తున్నాను. దట్స్ అబౌట్ మై ఫ్యామిలీ. వచ్చేసి ఒక బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. వైఫ్ వచ్చి హోమ్ మేకర్. క్లాప్స్ కొట్టండి. మాట్లాడిన తర్వాత క్లాప్స్ కొంచెం ఎంకరేజ్ ఇవ్వండి. క్లాప్స్ కొట్టండి జరా, తర్వాత తినాలి. శ్రీధర్ పొట్టి శ్రీధర్. హలో మామ, శ్రీధర్ నా పేరు. నేను ఉండేది కరీంనగర్లో. ఓకే, ఎవరైనా అటు సైడ్ వచ్చినప్పుడు కొద్దిగా కాంటాక్ట్ చేయండి నన్ను. కరీంనగర్ మంది కాదు రండి తాగుతా. ఓకేనా? ఎవరైనా గుర్తుపెట్టుకోండి నాన్న, కరీంనగర్ సైడ్. ఓకే. అండ్ నేను వర్క్ చేసేది ఆదర్శ మారుతిలో చేస్తున్నాను యాజ్ అ జనరల్ మేనేజర్గా. నేను చూసేది వచ్చేసి వర్క్షాప్స్ 19 వర్క్షాప్స్ అండ్ 9 బాడీ షాప్స్. నా టీమ్ సైజ్ వచ్చేసి అరౌండ్ 650 to 700 మెంబర్స్ ఉంటారు నాతోటి. మేము మీకు ఎక్కడైనా సరే మారుతి ప్రాబ్లం ఉంటే, మారుతి వెహికల్ నేను సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. మీ అందరికీ ఎవరిదైనా, మీ ఫ్రెండ్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మారుతి వెహికల్స్ సంబంధించిన ఏదైనా కన్సర్న్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను చూసుకుంటాను. అండ్ ఎక్కడ ఆదర్శ కనిపించినా, ఇంక్లూడింగ్ మన పొద్దుటూరే కావచ్చు, కడప కావచ్చు, విజయవాడలో కూడా ఎంటర్ అవుతున్నారు, హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిర్మల్, ఇవన్నీ లొకేషన్స్. ఎక్కడ ఆదర్శ కనిపించినా కూడా నేను సపోర్ట్ చేయగలుగుతా. ఓకే, సర్వీస్ సంబంధించింది. ఓకే, ఇక నా పిల్లలు వచ్చేసి నాకు ఇద్దరు పిల్లలు. ఒకని పేరు విధాత్, ఇంకొక పేరు విశ్వక్సేన్. పెద్దవాడు వచ్చేసి ఇంటర్ చేస్తున్నాడు, చిన్నవాడు వచ్చేసి 7th. మా వైఫ్ వచ్చేసి హోమ్ మేకర్. ఓకే రైట్, థ్యాంక్ యూ. సింహాద్రి. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు సింహాద్రిరావు. ఈసీ 9540 ఈసీ 10. నేను డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ ఏం చేయలేదు. యాక్చువల్లీ మా నాన్నగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల 2001 వరకు మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు తర్వాత నేను 2002లో ఆటోకేడ్ మీద నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. 2002 నుంచి ఒక 3 కంపెనీస్ నేను మారి ఇప్పుడు జేఈసీ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నా అండర్లో 400 మెంబర్స్ వర్క్ చేస్తారు. ఎవరైనా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ మన ఫ్రెండ్స్లో ఎవరైనా కానీ ఒకవేళ ఏదైనా జాబ్ ప్రాబ్లం కానీ ఏమైనా ఉంటే ఒక్కసారి నాకు ఒక మెసేజ్ చేయండి. నేను ఒక చెన్నైలో కానీ, తిరుచిలో కానీ, తిరునెల్వేలి కానీ, వైజాగ్, విశాఖపట్నంలో కానీ నేను ఎక్కడైనా కానీ ఈ 3 బ్రాంచుల వాళ్ళకి నేను జాబ్ హెల్ప్ చేయగలను. నేను ఎందుకంటే ఎండి సార్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ నాదే కంపెనీలో. ఆల్మోస్ట్ నా అండర్లో 450 మెంబర్స్ వర్క్ చేస్తారు. ఆల్మోస్ట్ తిరుచి, తిరునెల్వేలి, చెన్నై అండ్ వైజాగ్లో 450 మెంబర్స్. వైజాగ్ 2 ఆఫీసులకి నేనే బ్రాంచ్ మేనేజర్ని. నేను జాయిన్ అయ్యేటప్పటికి ఆ కంపెనీలో 65 మెంబర్స్, అందరూ 2D వర్క్ చేసేవాళ్ళు. నేనే ఫస్ట్ ఎంప్లాయీని, 3D ఎంప్లాయీని. ఇప్పుడు 1800 మెంబర్స్ ఉన్నారు. నా అండర్లో నేర్చుకున్న వాళ్ళు 1800 మంది నేర్చుకున్నారు. ఇప్పుడు 800 మెంబర్స్ దుబాయ్, యుఏఈ, ఖత్తర్, సౌదీలో వర్క్ చేస్తున్నారు మా కంపెనీ తరపు నుంచి. నాకు ఒక పాప ఇప్పుడు నా 8th క్లాస్ అవుతుంది. నాది ప్రాపర్ విశాఖపట్నం, నేటివ్ ప్లేస్ పరవాడ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రుద్ర హాయ్, థ్యాంక్స్. మన బాగా చెప్పాలి, నుంచి ఫాలోఅప్ చేసి అరిగిందా దాంట్లో రోజు పొద్దున్న నుంచి సాయంత్రం పెడతానే ఉంటాడు వాడు, ఖాళీగా ఉండకుండా వీడియోస్ ఏమిటి. సరే మైసర్
రుద్రవర ప్రసాద్. నేను అందరూ లోకల్ అందరూ తెలిసినట్టు చిల్లుపేట, ఇప్పుడు ఉండేదేమో హైదరాబాద్. ప్రజెంట్ సీనియర్ జనరల్ మేనేజర్ ఆర్గాను ఈకో హ్యాబిట్స్ అని విల్లా ప్రాజెక్టులు చేస్తున్నాను. నా కింద ఒక 70 మెంబర్స్ ఉన్నారు ఇంజనీర్స్. ప్రజెంట్ హైదరాబాద్ ఉన్నాను. మా ఇద్దరు కిడ్స్, పెద్ద పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, చిన్న పాప 7th స్టాండర్డ్, హౌస్ వైఫ్. నెక్స్ట్ లక్ష్మీకాంత్ భయ్యా. కాలేజ్ మేట్స్, నిజంగా ఈరోజు గొప్ప శుభదినం. మనం ఈరోజు ఈ రీతిగా 30 సంవత్సరాల కాల వ్యవధిలో, అంటే దాదాపు 27 సంవత్సరాలుగా మన ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత బయట ఉన్నాం. 95 to 2015 25 వరకు 30 సంవత్సరాల వేడుకలో కలుసుకోవడం అనేది ఇది ఒక గొప్ప భాగ్యం, మంచి అవకాశం. నిజంగా సిఆర్ పాలిటెక్నిక్లో చదివిన వారందరం అప్పుడు అతి సామాన్యమైన జీవితం, చాలా చిన్న జీవితాలు అందరి. ఇవాళ ఒక్కొక్కరి వ్యవహారం చూసుకుంటా ఉంటే చాలా ఎక్స్పాండ్ అయ్యింది. ఇక అది ఎంత ఎక్స్పాండ్ అంటే చెప్పుకోలేం. నిజంగా అది చాలా గర్వకారణం. కాలేజీకి గొప్ప పేరు తెచ్చిన వాళ్ళు అయినాం. తర్వాత కుటుంబాల వ్యవహారంలో కావచ్చు. ఇవాళ మనం 10th క్లాస్ వచ్చినప్పటికీ మనకు ఊర్లో చుట్టాలు ఉంటారు లేదా మండలంలో ఉంటారు. కానీ ఇవాళ మనకు దేశవ్యాప్తంగా ఏ జిల్లాకు పోయినా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారంటే అరే మా క్లాస్మేట్ ఉంటాడు, ఆ గ్రూప్లో ఒక మెసేజ్ పెడుతున్నారు, పలానా కాడికి పోతున్నాం అంటే అక్కడ పని అయిపోతుంది. కనుక నిజంగా ఒక పొలిటీషియన్స్ కంటే చాలా గొప్ప సేవ జరుగుతుంది, సహాయం జరుగుతుందని నేనైతే నమ్ముతున్నాను. ఇది చాలా ప్రౌడ్గా ఫీల్ కావాల్సిన సందర్భం మనందరికీ. సో అట్లాగే ఇక ముందు కూడా ఇప్పుడు ఇవాళ మనందరం దాదాపు 50 అంటే హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాం. మనందరినీ దేవుడు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో దీవించాలని నా ప్రార్థన. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది మనకు? మన అందరం పిల్లల పెళ్ళిళ్ళు చేయబోతున్నాం, వారి కడుపున పుట్టిన వాళ్ళకు. అప్పుడు కూడా మనం ఇంతకంటే ఎక్కువ యూనిటీ, స్ట్రెంత్ చూపిస్తూ ఒకరికొకరు బలంగా అన్ని రంగాల్లో మనం ఉన్నాం కాబట్టి అది చాలా గొప్ప విషయం. దయచేసి నా విన్నపాన్ని మన్నించి మనందరం ఇంతకంటే ఎక్కువ యూనిటీగా ఉండాలని చెప్పి, మన నిజ జీవితాల్లో మనందరం బిజీగా ఉంటాం. నిజంగా చూడండి, ఇలా వరుణుడు కూడా సంతోషిస్తున్నాడు. ఇట్లాంటి సందర్భాలు, ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఎంతో మందికి లేవు. ఆడు కోటేశ్వరుడైనా అపర కోటేశ్వరుడైనా ఈ అవకాశం, ఈ అదృష్టం, ఈ సహవాసం అనేది చాలా గొప్పది. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. దీనికి కర్త కర్మ క్రియ ముందుకు నడిపించిన అశోక్ గారికి గట్టిగా క్లాప్స్ కొట్టాలి మనందరం. రియల్గా మనందరం చాలా ప్రౌడ్. అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టు. ఇప్పుడు అశోక్ని గౌరవిస్తున్నాం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టే. ఖచ్చితంగా అశోక్ గారికి మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈ మీటింగ్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఇంకా నా విషయానికి వచ్చే వరకు, నా పేరు మీ అందరికీ తెలుసు. నాకు పాప, బాబు. మా పాప ఇప్పుడు 3rd ఇయర్ MBBS కంప్లీట్ అవుతుంది. ఉజ్బెకిస్తాన్, రష్యా దగ్గర చదువుతూ ఉంది. నా బాబు వచ్చేసి LLB 2nd ఇయర్, పడాల రామరెడ్డి అమీర్పేట లా కాలేజీలో LLB చేస్తూ ఉన్నాడు. నేను వచ్చే వరకు రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేస్తున్నాం. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఇందాక ఫనీ గురించి సీతక్క కోసం చెప్పారు, నేను కూడా చెప్తా ఉన్నా. మీకు తెలంగాణలో అంటే ఇప్పుడు లేబర్ మినిస్టర్ వివేకానందతో కావచ్చు, లేదంటే ఈ మైనారిటీ మినిస్టర్ అల్లూరి లక్ష్మణ్తో కావచ్చు, మా బట్టనతో కూడా కావచ్చు, దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రితో, ఇట్లాంటి మీ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను మీకు డోర్ స్టెప్లో నేను సర్వీస్ చేస్తా. ఖచ్చితంగా మనకు అలాంటి సమస్యలున్నా, అవకాశాలున్నా, ఏమన్నా ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్స్ అవి ఉన్నా కానీ ఖచ్చితంగా చేయగలుగుతాం. ఆ విషయంలో నేను మీకు ముందుండి సహాయం చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. 90/40 C26. అన్నా అందరూ ఒకసారి అన్నా క్లోజ్ అన్నా టీ-షర్ట్. ఓకే రెడీ. ఓకే. ఏ సాంబశివరావు గారు. హలో. 95/40 C40 నాది. ఈరోజు గెట్ టుగెదర్ ముందు ఏర్పాటు చేసిన వారందరికీ ముందుగా మన ద్రోణాచార్యుడు ఏ విధంగా బాణ వేసి చీరాల్లో దిగాడు, ఆ విధంగా మొత్తం మనం చీరాల్లో గ్యాదర్ అయ్యాం. అదే ద్రోణ అశోక్ అంటే
నిజంగా 30 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ పెట్టాం, దానికన్నా ఇంకా ముందు పెడితే బాగుండేది. ఎందుకంటే నా ఏజ్ ఇప్పుడు 64. నేను కాలేజీలో చేరినప్పుడు నా నెంబర్ 9540 లాస్ట్ నెంబర్. ఎందుకంటే నేను యాక్చువల్గా స్టూడెంట్ ఆఫ్ సిఆర్ కాలేజీ ఆర్ట్స్, బీకామ్ 1981. నేను బీకామ్ 1981 తర్వాత నేను ఐటీఐ చేసి వర్క్ ఇన్స్పెక్టర్గా చిల్లరపేట మున్సిపాలిటీలో జాయిన్ అయ్యాను. నాకు ప్రమోషన్ నిమిత్తం రాలేదంటే దానికోసం నేను మళ్ళీ ఎంట్రన్స్ రాసి చీఫ్ ఎంట్రన్స్ రాసి ఎంట్రన్స్లో సీటు తెచ్చుకుంటే లాస్ట్ సీటు నాదే. 9540 C40. వీళ్ళంతా పిల్లలు. ఇప్పుడు రుద్రయ్య కావచ్చు, వెంకటేశ్వర రెడ్డి కావచ్చు, ఆ రాంబాబు, విశ్వనాథం, వీళ్ళంతా పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చొని నేను ట్యూషన్లు చెప్పేవాడిని, బోర్డు మీద రాస్తా. అంటే నాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చిల్లపేటలో ఒక బిల్డింగ్ సూపర్వైజన్ చేస్తూ నేను చదువుకున్నాను. నేను అంటే ఎంత కష్టపడ్డానని చెప్పడానికి ఏంటంటే మన రుద్రయ్య, వెంకటేశ్వర రెడ్డికి వీళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. నైట్ నేను లైబ్రరీలో 10 years పేపర్ తీసుకుని రిపీటెడ్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి అని నేనే ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసుకున్నామండి ఆ రోజు. ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ రాయింగ్లే మ్యాథ్స్ పోయింది, డ్రాయింగ్ పోయింది, అప్లైడ్ సైన్స్ పోయింది. అమ్మ ఇదేంద్రా నాయన అసలు ఆయన కష్టపడాలని చెప్పి మీరు ఏదో ఎవరికి పాస్ మార్కులు వచ్చారంటే అందరికి రాజ్యలక్ష్మి గారు కావచ్చు, మన నాగేశ్వరరావు గారు కావచ్చు, శ్రీనివాసరావు గారు వీళ్ళంతా కామెంట్ చేశారు. నాకు అప్పుడు పట్టుదల వచ్చేసింది. ఇంకా నేను ఎన్ని పేపర్స్ తీసుకుని క్వశ్చన్ పేపర్ నేను ఏదైతే తయారు చేశానో ఫస్ట్ ఇయర్ మళ్ళీ కంప్లీట్ చేశాను. డ్రాయింగ్ పోయి నేను పార్థ సార్ దగ్గర, మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఆయన దగ్గర కూర్చొని నేను డ్రాయింగ్ వేసా. నా ఏజ్లో నేను 3 years లీవ్ పెట్టి మళ్ళీ దీనికోసమే నేను ప్రమోషన్ కోసమని డే అండ్ నైట్, అంటే మీరు చదవలేదంటలేదు, ఆ చదువుకోవడానికి ఏంటంటే ఆ రోజుల్లో స్టీల్ స్ట్రక్చర్స్ అని ఆర్సీసీ ఫైనల్ ఇయర్ చాలా టఫ్గా ఇచ్చారు. అవుట్ ఆఫ్ 40లో ఓన్లీ 2 పాస్, నేను మైసెల్ఫ్ అండ్ వెంకటేశ్వర రెడ్డి. మిగతా పాస్ కాల. అవుట్ ఆఫ్ 40లో ఆయనంతా కాలేజ్ ఫస్ట్. ఆ రోజు ఆ రోజులు ఏంటంటే తర్వాత నాకు ప్రమోషన్ తీసుకున్నాను ఏఈగా, తర్వాత డిఈ చేసాను, మళ్ళీ నేను బీటెక్ కంప్లీట్ చేశాను, మళ్ళీ తర్వాత నేను డిఈగా చేశాను, గుంటూరు కార్పొరేషన్ చేశాను, బాపట్ల చేశాను, కందుకూరు చేశాను, చెల్లపేట చేశాను, సత్తెనపల్లి చేశాను. ఎన్నో మున్సిపాలిటీల్లో కలెక్టర్ అవార్డ్స్ నాకు 5 సార్లు వచ్చినాయి. నాకు గుంటూరు కార్పొరేషన్ ఇచ్చారు, బాపట్ల ఉన్నప్పుడు ఇచ్చారు, బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కింద నాకు ఎన్నో ఇచ్చారు. ఎందుకంటే నేను ఎవరిని లెక్క చేయను, పొలిటికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ నేను ఇదేనంటే దూసుకుపోతా ఉంటాను, నాకు అనవసరం. నా పని ఎన్క్రోచ్మెంట్స్ రిమూవల్లో నాకు ఒక బిరుదు కూడా ఇచ్చారు. అప్పుడు ఎన్క్రోచ్మెంట్ స్పెషలిస్ట్ అని నాకు గుంటూరు కార్పొరేషన్లో. గుంటూరు కార్పొరేషన్లో నేను చెప్పుకోవడానికి ఏంటంటే నా ఊరు అనుకుని నేను అక్కడ 6 years పనిచేస్తే ఈ ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్స్ టౌన్ ప్లానింగ్ అయితే నాకు అప్పు చెప్పేవాడు. కమిషనర్ కలెక్టర్ నాగలక్ష్మి గారు కావచ్చు, అనురాధ గారు కావచ్చు, టీకేఎస్ లక్ గారు మన కరీంనగర్ చేశారు, ఆయన కావచ్చు. నేనంటే బాగా లైక్ చేసేవాళ్ళు. అలా కష్టపడి ఏంటంటే ఈ స్థాయికి వచ్చి నేను కరోనా టైంలో నాకు ఇంకా సర్వీస్ ఉంది 4 years. నేను 2020లోనే నేను వాలంటీర్ తీసుకొని రిటైర్ అయిపోయాను. నేను ఎందుకంటే మా కొలీగ్స్ 2 చనిపోయారు. ఆ టైంలో నేను రిటైర్మెంట్ అయ్యి నాకు ఒక పాప అగ్రికల్చర్ బీఎస్సీ బాపట్ల చేసి, నేను ఎక్కడికైతే అప్పుడు బాపట్ల ఉండగానే బాబు ఏమో బీటెక్ సివిలే, సెయింట్ జోసెఫ్ చీరాల. బాబు కంప్లీట్ చేశారు. బాబు ఇప్పుడు యూఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేసి ఇప్పుడు జాబ్ ట్రైల్స్లో ఉన్నాడు. పాప ఏమో అగ్రికల్చర్ బీఎస్సీ పెద్ద అమ్మాయి, ఆమె ఏయూ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తుంది ఇప్పుడు. వైఫ్ ఏమో హౌస్ వైఫ్. మా అమ్మ నాన్న లేరు. నా ఇటీవల నా ప్రాణ స్నేహితుడు ఉన్నాడు, 10 days బిఫోర్ చనిపోయారు. నేను ఆ బాధల్లో ఉన్నాను. ఏదైనప్పటికీ నేను ఫస్ట్ మెసేజ్ పెట్టగానే నేను అందులో రియాక్ట్ అయ్యి ఎమ్మటే 4,000 కొట్టేశాను. నేను తిరుపతిలో ఉండే అప్పుడు నేను. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది అట్లా ఉండాలి, హార్ట్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఈ గెట్ టుగెదర్ మనం 30 సంవత్సరాల తర్వాత మనం గ్యాదర్ అయ్యామంటే చాలా గొప్ప విషయం. ఎవరో ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి అని ఉన్నాడు,
నాకు ఇలా లీవ్ ఎవరేమో నాకు భయంగా ఉంది, ఎట్లా నన్ను అని అన్నాడు. ఏముంది ఒక రోజుకి ఇలా హాలిడే కదా అని ఎవరో వాళ్ళ జేఈకి అప్పచెప్పి వచ్చాడు. ఎవరికో ఒకళ్ళు పనులు ఉంటాయి, కానీ వీళ్ళందరూ మీరందరూ కూడా మీ సొంత పనులు కూడా మానుకుని ఈరోజు ఈ కార్యక్రమానికి ముందు విజయం చేయడానికి వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఆ రుద్రప్రసాద్ ఉన్నాడు, వాడికి ఏం రాదు, చెప్పాలంటే ఏమనుకోవద్దు, వాడికి ఏం రాదు. నేను సత్తెనపల్లి మున్సిపాలిటీ ఏఈ గానే ఫస్ట్ ఏఈ పోస్టింగ్ కాదా, ఈ నా దగ్గరికి వచ్చేవాడు రోజు, మా ఇంట్లోనే తింటా ఉండేవాడు. వాడికి అడుగు అంగాలు తెలీదు, మీటర్ అంటే తెలియదు, గజం అంటే తెలియదు. ఆ ట్రైనింగ్ ఇచ్చేసి వాడు తర్వాత హైదరాబాద్ అయ్యాడు, నన్ను మించిపోయాడు ఇప్పుడు. ఎందుకంటే గొప్ప విషయం వాడు, అది గురువుని మించి నన్ను మించినాడు, నన్ను మించిన కూడా సంపాదిస్తున్నాడు వాడు. నన్ను ఎన్నోసార్లు కూడా రమ్మన్నాడు, మామ నువ్వు వస్తే ఆడ నీకు కూడా 2 లక్షల దాకా ఇస్తారని మొన్న కూడా ఇది జరిగింది. ఏదో ఇక్కడ గడుపుతున్నా అని చెప్పి వదిలేసా, మొన్న కూడా డిస్కషన్ జరిగింది. వాడు ఏంటంటే వాటి టాక్టిక్స్ నేర్చుకున్నాడు ముందు, ఆ టాక్టిక్స్ మాకు తెలియదు, కానీ నన్ను మించిపోయాడు వాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. మేడం గారు తెలుసు కదా, ఆవిడ చనిపోయిందట, నాకు తెలియదు ఇప్పటివరకు. ఆ సాంబశివరావు గారు చెప్తే కొద్దిగా ఆయన ఒకసారి ఎలాగా ఏంటని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే నాకు తెలియని తర్వాత తెలిసింది, నేను గుంటూరులో ఉంటాను. మేడం గారు ఏంటంటే మాకు ఫ్యామిలీ మెంబర్స్, మాకు శ్రీనివాసరావు గారు ఆయన కూడా అక్కడ మన కాలేజీ, మన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ఆయన కూడా శ్రీనివాసరావు గారు. మేడం గారు ఎందుకంటే మాకు అది ఇప్పుడు కాదు, అది ఇప్పుడు కాదు, అది ఇప్పుడు కాదు, అది అప్పుడు అది వేరు. అది డిపాజిట్ మన టైంలో అది మిస్పేర్ ధర్మేంద్ర ఉన్నప్పుడు అది జరిగింది వేరు. చనిపోయిందంటే ఒక రెడ్డి, మన నాగిరెడ్డి హనుమంతరావు, హనుమంతరావు చనిపోయాడు. మేడం గారికి ఏంటంటే ఈ తోట ఇటు జరిగి పక్కకి వెళ్ళిపోయింది, జస్ట్ మిస్. తర్వాత నాగేశ్వరరావు గారు, హైడ్రాలిక్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయనకు కూడా హ్యాండ్ ఇదైపోయింది, ఆయనకి చనిపోయింది మటుకి ఈ హనుమంతరావు ఒకటి చనిపోయాడు ఆ రోజు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్. ఏమంటావు సార్? నెక్స్ట్ వెంకటేశ్వర రెడ్డి. సభకి నమస్కారం. ఎంతో దూర ప్రయాసంతో మన మిత్రులందరూ ఒక చోటుకు వచ్చారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. లైఫ్లో ఈరోజు వస్తారో లేదో కూడా ఊహించలేదు. అంతా క్రెడిట్ అంత అశోక్ అయినా, బట్ టీం వర్క్ ఇదంతా అందరికీ క్రెడిట్ ఉందండి. నేను ప్రజెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నెల్లూరులో సోన్సిల్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ అడిషనల్ ఛార్జ్ డిఈ కూడా వర్క్ చేస్తున్నాను, డిఈ కూడా. కాబట్టి ఆ రోజుల్లో చదువుకునేటప్పుడు మా ఫాదర్ కూడా డిప్లొమా మెకానికల్ ఇంజనీర్, ఆయన కూడా. ఇప్పుడు ప్రజెంట్ మా పేరెంట్స్ ఇద్దరు లేరు. తర్వాత ఇక్కడ కాలేజీకి వచ్చిన తర్వాత మా టీం వర్క్ సాంబశివరావు గారు మా గురువు గారు లాగా, అక్కడ లెక్చరర్స్ ప్లస్ మా రూమ్ ఇదంతా మేమంతా ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ అప్పుడు కూడా పోటీ పడి చదివి ఏదో ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. మా మిత్రులు లక్ష్మీకాంత్ గారు, మా సీను, వంశీ. ఫస్ట్ ఇయర్ 1 ఇయర్ వరకు మంచి హాస్టల్లో ఉన్నాను. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి మనం శాంతినగర్కి వచ్చేసాం. విజయభాస్కర్ రెడ్డి మన వంశీ రూమ్లో ఉన్నాను. థర్డ్ ఇయర్లో లక్ష్మీకాంత్, రవీంద్ర, మేమంతా రూమ్మేట్స్ ఇక్కడ శాంతినగర్లో, ఇక్కడ ఆటో స్టాండ్ దగ్గర. కాబట్టి మన మిత్రులందరూ ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నెంబర్ 9540C011. సూర్యప్రసాద్ గారు ఇవ్వాలి. సూర్యప్రసాద్ గారు రెడ్డి గారికి మూర్తి ఇవ్వాలా? నెక్స్ట్ ఇవ్వండి. నా పేరు రమేష్ బాబు, చిలకలూరుపేట. నాకు 2 పాపలు. పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది, సిఎస్సి తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ. నా నెంబరు, ఈ చిన్న పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎన్ఆర్ఐ కాలేజీ. నా నెంబరు 9540C14. నేను ప్రజెంట్ విజేత న్యూస్ పేపర్లో రిపోర్టర్ పనిచేస్తున్నాను. మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. ఒకసారి చూడాలి. హలో, హాయ్ ఫ్రెండ్స్. నా పేరు రాజారెడ్డి, చిలకలూరుపేట. మ్యాక్సిమం నేను అందరికీ తెలుసు అనుకుంటున్నాను. మీరైతే తక్కువ మంది తెలుసు నేమ్స్. అది నాకు 2 పాపలు, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ, ఒక అమ్మాయి 9th క్లాసు. ప్రజెంట్ చిలకలూరుపేట, గుంటూరు. బీటెక్ డిప్లొమా అయిపోయింది, తర్వాత బీటెక్ కూడా అక్కడే చేశాను.
మధ్యలో ఐటీసీలో షార్ట్ పీరియడ్ చేశాను. ఆ తర్వాత బీటెక్ అయిపోయినాక బీటెక్ కూడా సిఆర్ కాలేజీలోనే చేశాను. ఆ తర్వాత ఎస్ఆర్ కన్స్ట్రక్షన్లో కోఆర్డినేటర్గా వర్క్ చేశాను 1 year 1.5 years. మళ్ళీ వెల్ బ్యాక్ టు చిలుకలూరుపేట. మా ఫాదర్ మదర్ ఇద్దరు చనిపోయారు, ఇంకా అక్కడే ఉండిపోయాను. అది నెక్స్ట్ రాజశేఖర్. ఓకే రెడీ చూడాలి దగ్గర క్లోజ్ క్లోజ్ క్లోజ్. ఓకే. నా పేరు రాజశేఖర్, 9540 M55. నేను డిప్లొమా అయిపోయాక సిఐటిడిలో పోస్ట్ డిప్లొమా టూల్ డిజైనింగ్ చేశాను. తర్వాత మా వైఫ్ లెక్చరర్ చేస్తుంది తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ దాంట్లో. అండ్ నాకు 2 బాబులు. పెద్ద బాబు ఎంఎస్ కంప్లీట్ చేసి బీటెక్ కంప్లీట్ చేసి ఎంఎస్ కోసం యూఎస్కి వెళ్ళాడు. చిన్నోడు బీటెక్ ఫైనల్ ఇయర్. నేను మా పేరెంట్స్తో ఉంటాను. నెక్స్ట్ నాది బిజినెస్, నాది వాటర్ ట్యాంకర్స్, పెట్రోల్ ట్యాంకర్స్ ఉన్నాయి. నాకు అందరు చాలా మిత్రులు నాకు హెల్ప్ చేస్తుంటారు నా బిజినెస్ ఫీల్డ్లో. అశోక్, రుద్ర, తర్వాత లక్ష్మీకాంత్ అందరు నాకు చాలా హెల్ప్ చేస్తుంటారు. చాలా హ్యాపీగా ఉంది. మన అందరు ఫ్రెండ్స్ కలిసి ఉండాలి, ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటాను. థ్యాంక్స్. ఓకే సార్, లుక్ ఎట్ మీ. రెడీ చూడాలి. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మై డార్లింగ్స్. ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఇన్ని 30 years తర్వాత ఎవరు వస్తారో ఎవరు రారో తెలీదు, కానీ మీ అందరూ వచ్చినట్టు ఫస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శివాజీ, 9540 M34. అసలు ఏలూరు, ఉండేది హైదరాబాద్. రాజశేఖర రెడ్డి వల్ల నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి రాజశేఖరే. ఇంకా అక్కడ ఫస్ట్లో మెకానికల్ సూపర్వైజర్గా చేశాను. దాని తర్వాత వేరే కంపెనీలో డాన్స్ ప్రోగ్రామ్ ఉందని వెళ్తే జాబ్ తీసేశారు. తీసేస్తే ఇంక ఇంటి పక్కన చిన్నపిల్లలకి డాన్స్ నేర్పిస్తుంటే ఆ స్కూల్కి రమ్మన్నారు. స్కూల్కి వచ్చి ఆ స్కూల్లో డాన్స్ చేస్తే ఫస్ట్ ప్లేస్ కొట్టారు వాళ్ళు. తర్వాత నుంచి పక్క స్కూల్ వాళ్ళు పిలిచారు. అలా స్కూల్లో డాన్స్ మాస్టర్ అయిపోయాను. తర్వాత అలా కొద్దిగా చేస్తూ ఉంటే మూవీలోకి ఎంట్రీ వచ్చింది. అల్లు అర్జున్ వాళ్ళ కజిన్ది ఒక మూవీ చేశాను. దాంట్లో ఒక 2 songs వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు ప్రభాస్ వాళ్ళ కజిన్ది ఒక మూవీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఇంట్రడక్షన్ సాంగ్ చేస్తున్నాను. ఒక బాగున్నాడు నాకు, హౌస్ వైఫ్. ఏలూరు నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ఉంటున్నాను. మ్యాక్సిమం హైదరాబాద్ లెక్క. ఇంకా ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే బోయినపల్లి మన ఇల్లు. ఎవరు వచ్చినా సరే అటు రావచ్చు. ఇంటికి వచ్చేయండి, లొకేషన్ పెడతాను. ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఫోన్తో పెడుతుంటాను కదా, మళ్ళీ సాంగ్స్ ఆగిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఒక నిమిషం, హనుమాన్జీ రావాలి నెక్స్ట్. తర్వాత మన వాళ్ళు చాలా ఊర్ల నుంచి చాలా రకాల ఐటమ్ తెచ్చారు. అందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టండి. కొందరు కాకినాడ కాజా తెచ్చారు, కొందరు రాజమండ్రి నుంచి తెచ్చారు, కొందరు రాయలసీమ నుంచి తెచ్చారు. తెచ్చిన ఐటమ్స్ అన్ని కింద తెచ్చి పెట్టండి మధ్యాహ్నం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హనుమాన్జీ. నేను బీటెక్ చేశాను. 2003లో కంప్లీట్ అయిపోయింది. 2004లో శాతవాహన ఇస్పాత్ లిమిటెడ్ అని స్టీల్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఉంది బళ్ళారిలో. దాంట్లో జీఈటీగా జాయిన్ అయ్యాను. నెక్స్ట్ ఇప్పటి వరకు దాంట్లోనే చేస్తున్నాను. ఇప్పుడు మేనేజర్గా చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ నేను ఒక స్టార్ట్ చేశాను. ఏంటిదంటే వర్క్షాప్ స్టార్ట్ చేశాను 5 years బ్యాక్. ఎట్ ప్రజెంట్ పర్లేదు, బాగానే ఉంది. సైమంటేనియస్గా నేను అగ్రికల్చర్ కూడా చేస్తున్నాను. నాకు ఒక అమ్మాయి బీటెక్, అమ్మాయి ఏమో ఫస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ యాక్చువల్ హనుమాన్జీ మా ఊరు చాలాసార్లు వచ్చాడట, నన్ను చూశాడట. బట్ నేనెవరో అతను తెలియదు, అతనెవరో నాకు తెలియదు. నిన్న అయితే నేను ఒక వీడియో పోస్ట్ చేస్తే మన గ్రూప్లో అప్పుడు చూసి ఫోన్ చేశాడు. నేను మీ ఊరు చాలాసార్లు వచ్చాను సూర్య, నేను ఇంత దగ్గర నుంచి చూశాను, ఎక్కడ చూసినట్టు అనుకున్నాను కానీ తెలియదు అని చెప్పేసి. నేను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ఉంది నాకు కూడా హనుమాన్జీని. ఆల్మోస్ట్ ఇంత దగ్గరలో కూడా కలుసుకున్నాం మా ఊర్లో, బట్ తెలియదు మనకు. ఏఎంటీ ఇంజనీరింగ్ అనే కంపెనీ పెట్టాడు, అది మా ఊరి గ్రామ దేవత. మన అశోక్ వల్ల ఈ చీరాల రావడం జరిగింది.
మన ఫ్రెండ్స్ 30 సంవత్సరాల నుంచి అందరి ముఖాలు ఈరోజు చూసినా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా డిప్లొమా చేసి తర్వాత బీటెక్ సిఎస్సి నాది, దాని తర్వాత మళ్ళీ ఐటీఐ చేసి గవర్నమెంట్ జాబ్ కొరకు ఆల్రెడీ ఆటో క్యాడ్ మీద మన గోపాలకృష్ణ, మన భాస్కర్ అందరు నాకు హెల్ప్ చేసి జాబ్ కొరకు అప్పుడు గతంలో. దాని తర్వాత నేను మళ్ళీ దుబాయ్ పోవాలని మన రాజ్వేల్ ఇండస్ట్రీ ఫ్రీజర్ కంపెనీలో 2 years చేసిన. తర్వాత మళ్ళీ ఎంపీటీసీగా మా ఊరికి పోటీ కట్టి ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. మళ్ళీ మా మిస్సెస్ కూడా ప్రజెంట్ కూడా మాజీ ఉప సర్పంచ్. నేను కూడా ఈ గవర్నమెంట్ జాబ్ కావాలని మళ్ళీ మాకు ఐటీఐ చేసి జేఎల్ఎంగా జాబ్ అయ్యి ప్రజెంట్ నేను ఏఎల్ఎంగా పనిచేస్తున్నాను. ఒక 6 monthsలో నేను కూడా సబ్ ఇంజనీర్ అవుతున్నా మన మెకానికల్ మీద. మీరందరూ ఈ అశోకుల మరి శ్రీధరు మన శివ అందరి తరఫున రావడం, మన ఫ్రెండ్స్ అందరిని చూడడం చాలా ఆనందంగా ఉంది. వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శరత్ ఓకే సార్, ఓకే రెడీ, అలాగే ఉండాలి, ఒకసారి చూడాలి. ఓకే రెడీ. హలో, నేను శరత్ కుమార్, 9540 EC 40. మాది ప్రాపర్ వరంగల్, కానీ నేను ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ చేశాను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. కరెంట్లీ నేను ఇప్పుడు హైదరాబాద్ సెటిల్ అయ్యాను. ఐటీ ఫీల్డ్లో ఉన్నాను యాజ్ ఏ సీనియర్ డెలివరీ మేనేజర్. ఐటీ పరంగా ఏమన్నా హెల్ప్ కావాలన్నా, అడ్వైస్ కావాలన్నా ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. ఓకే, నేను హైదరాబాద్ బీరంగూడలో ఉంటాను, నియర్ బిహెచ్ఎల్. మా వైఫ్ ఎంఎస్సి సైకాలజీ. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ చేస్తుంది. ఇది టోటల్ డిఫరెంట్ వర్టికల్ దెన్ ఇంజనీరింగ్. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అనేది సపరేట్, అదొక ఫీల్డ్ అది, రైట్, అప్కమింగ్ స్కిల్ కూడా. మా చిన్న పాప 9th class ఓకే. అండ్ ఈ ఆర్గనైజేషన్ మొత్తం అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మన అశోక్కి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. మీరు ఏ సిమెంట్ అన్నా కొనండి, ఐరన్ మాత్రం న్యూ శ్రీరామాలనే కొనుక్కోవాలి. అన్న ఒక్కసారి ఇలా చూడరా, మళ్ళీ చేస్తూ ఉండాలి అందరూ. అన్న ఇలా చూడ. నెక్స్ట్ మా ఒక్కసారి అన్న చేయలేదు. ఎవరు నెక్స్ట్? వెంకట మంగళగిరి. Hello, Mama. Andarki, good afternoon. Of course, everyone knows today is a special day to all of us, and I would like to thank our D. Drona, Ashok, Pani, Sridhar, everyone. Okay, so after completion of my diploma, I did my bachelor's as well as master's in CAD/CAM. Now currently working with Deloitte in a software platform. So thank you so much to everyone. Thank you all. Yeah. So coming to my roll number 9540 M78. Yeah, sure. So if people who don't have any opportunity as a fresher, so please share all your profiles. I will try my level best. Okay. Thank you. మామ యాక్చువల్ ఆ షీట్స్లో ప్రొఫెషన్ పెట్టడం మిస్ అయింది. నేను మళ్ళీ పర్సనల్గా కాల్ చేస్తాను, ప్రతి ఒక్కరికి కాల్ చేస్తాను. కాల్ చేసినప్పుడు కొద్దిగా రెస్పాండ్ అయ్యి మీ ప్రొఫెషన్ చెప్తే సో దట్ ఐ విల్ ఇంక్లూడ్ దట్ కాలమ్ ఆల్సో. ఇలా చూడండి అన్న, ఇలా చూడండి అన్న. ఓకే, కళ్యాణ్ కుమార్ రామగుండం నుంచి ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ బజాజ్ ఎలక్ట్రికల్స్లో వర్కింగ్ యాజ్ ఏ డిప్యూటీ జనరల్ మేనేజర్. అండ్ actually I'm now the regional head for entire southern region. So all 5 states, I was looking after the 5 states. And diploma tarvata pan India lo anni almost all Arunachal Pradesh nunchi itu Mumbai, Jammu Kashmir nunchi Kanyakumari varaku kuda I was been visiting all the states due to my profession and all this. Presently now I'm after completing my diploma, then other certifications PMP, Six Sigma, Green Belt, Black Belt, 30 achieved this position as of now.
I have 2 kids. One kid is in 12th standard, and son is in 12th standard. Daughter is in 8th standard now. My wife works in as an accountant for a Rainbow Group of schools in Hyderabad itself. So it's very nice to be here, looking all your new faces, and one confusion ఏంటంటే ఇప్పుడు మనం ఆ గ్రూప్ ఫొటోస్ దిగినాము, ఆ టైంలో గ్రూప్ ఫొటోస్ దిగినాము. ఇప్పుడు ఆ మొక్కలకి ఈ మొక్కలకి అసలు ఎంటైర్లీ లాట్ ఆఫ్ చేంజ్. కొంతమందికి ఎంటికలు లేవు, కొంతమందికి గడ్డాలు వచ్చినాయి, కొంతమందికి బొర్రలు వచ్చినాయి, కొంతమంది అలానే ఉన్నారు సేమ్ వే. బట్ నౌ ఈ ఈవెంట్కి రావడం వల్ల ఆ మన క్లాస్ ఫోటో ఏదైతే ఉందో, నౌ ఐ కెన్ ఏబుల్ టు సింక్ దట్ వీడు అంటే ప్రజెంట్ ఇప్పుడు వీడు ఇట్లా ఉన్నాడు, వీడు ఇది, వీడి పేరు ఇది అని ఆ సింకింగ్ కరెక్ట్గా ప్రాంప్ట్గా జరిగింది. ఆబ్వియస్లీ స్పెషల్ థ్యాంక్స్ టు అశోక్. అండ్ హీ యాక్చువల్లీ దిస్ ఈస్ ఓన్లీ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే లీడ్ తీసుకొని చేసి it's a very effort. He has put a very lot of efforts, and we should give a round of applause to him with a lots of sound actually. Okay. Anyway, thanks to meet you all. Thank you. నెక్స్ట్ అలా ఇలా చూడరా. ఐటమ్స్ అని మీ ఊర్లో తెచ్చినట్టు కింద పెట్టండి, అందరికి సర్వీస్. అశోక్ చౌహాన్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. బేసికలీ అందరూ వైజాగ్ నవీన్ అంటూ ఉంటారు కాలేజీలో అందరూ. ఆఫ్టర్ డిప్లొమా నా లైఫ్ చాలా విచిత్రంగా చాలా విధంగా జరిగింది. ఎందుకంటే బేసికల్గా కాలేజీలో ఉన్నప్పుడు మా లైఫ్ అంతా కూడా అల్లరి, ఆ తర్వాత ఆటలు, అమ్మాయిలు, ఆంటీలు, ఇలా జరిగింది మన లైఫ్. ఓకే, ఇలాంటి లైఫ్లో విచిత్రంగా ఏం జరిగిందంటే, కట్ చేస్తే ఇండియన్ నేవీలో చీఫ్ పెట్టి ఆఫీసర్ విత్ ఇన్ 1 ఇయర్లో కాలేజ్ అయిన వెంటనే. ఓకే, ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఇమీడియట్గా మనకి కార్గిల్ వార్ స్టార్ట్. కార్గిల్ వార్లో గుజరాత్ కోస్ట్లోని ఆపరేషన్ స్వాన్లో పార్టిసిపేట్ చేశాను నేను. కార్గిల్ వార్లో ఆ టైంలో వార్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత కొంచెం టెర్రరిస్టులతో కూడా చిన్న యాక్టివిటీ జరిగింది. సో ఐ గాట్ పరాక్రమ్ మెడల్ ఇండియన్ నేవీలో. ఓకే, అది అయ్యింది. నేవీలో సర్వీస్ చేస్తుండగా బీఎస్సీ చేశాను, కంప్యూటర్ సైన్స్. ఎలా అయినా సరే సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోతాం, మన ఫ్రెండ్స్ అందరూ చాలామంది సాఫ్ట్వేర్లోకి వెళ్తున్నారని. కానీ డెస్టినీ తర్వాత 2009లో 10 years షార్ట్ సర్వీస్ చేశాను నేను అక్కడ. 2009లో మళ్ళీ రైల్వేలో యాజ్ ఎ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జాయిన్ అయ్యాను. స్టిల్ ఇప్పుడు రైల్ వీల్ ఫ్యాక్టరీ బెంగళూరులో పనిచేస్తున్నాను, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ TQM క్వాలిటీ మేనేజ్మెంట్లో. ప్రజెంట్ నా వైఫ్ ఏమో తను కూడా వర్కింగ్ బెంగళూరులో. షీ ఈజ్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మ్యాథ్స్. నాకు 2 పిల్లలు, పాప బాబు, సెటిల్డ్ ఇన్ బెంగళూరు యాజ్ ఆఫ్ నౌ. ఎవరైనా మన వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే వెల్కమ్ టు బెంగళూరు. మన సునీల్ ఉన్నాడు అక్కడ, రామ్, నేను, మేము ముగ్గురు. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా బెంగళూరులో? నేను యలంకలో ఉంటున్నా. ఓకే, థ్యాంక్స్ టు మన అశోక్. యాక్చువల్గా 2-3 months బిఫోర్ మేము అందరం ప్లాన్ చేస్తున్నప్పుడే August 15th అని అనుకున్నాం. కానీ అదే టైంలో నేను ఫ్యామిలీ ట్రిప్లో ఉన్నాను మామ, కొంచెం ట్రై చేయాలి మార్చడానికంటే ఇమీడియట్గా సెప్టెంబర్ ఈ 2nd weekలో పెట్టాడు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్. థ్యాంక్ యూ. అలా ఇలా చూడరా. శివ అన్నా, అన్నా ఇలా చూడరా. శివకుమార్ గూడూరు శివ. శివ అనడం కంటే కూడా 42 అంటే నేను అందరికీ బాగా గుర్తుంటాను. లాస్ట్లో
అప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మనం అందరం క్లాస్ రూమ్లో మాట్లాడుకునేటప్పుడు ఇదే మాట్లాడాను నేను. సో నా పేరు శివకుమార్, గూడూరు నుంచి, నెల్లూరు జిల్లా. సో నేను డిప్లొమా చేసిన తర్వాత అందరితో ఆపేసాను. నేను సెల్ఫ్గా బిజినెస్ పెట్టుకున్నాను. సో నేను బిజినెస్ చేస్తున్నాను. మా మిస్సెస్ వచ్చి గవర్నమెంట్ టీచర్. నాకు 2 పిల్లలు. నా బాబు వచ్చేసి ఇప్పుడు 11th స్టాండర్డ్ చదువుతున్నాడు, పాప 8th స్టాండర్డ్ చదువుతుంది. దట్ ఈస్ మై లైఫ్. దట్స్ నేను లాగా సంథింగ్ అంటే ఏజెన్సీ ఫీల్డ్ లైట్ ఇండస్ట్రీస్ ఉంది కదా, దానికి సంబంధించిన ఏజెన్సీ ఒకటి ఉంది. అట్లాగే బ్లూ డాట్ అండ్ డిహెచ్ఎల్ సర్వీస్ ఉంది. నా దగ్గర దాదాపు 5 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు, పనిచేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కూడా అక్కడ వర్క్ అనేది జరిగిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ గణేష్ నరసరావుపేట. మాకు అప్పట్లో గణేష్, రుద్ర వీళ్ళంటే అరే వీళ్ళు లోకల్ వాళ్ళు రా, వీళ్ళు ఏం చేసినా నడుస్తుంది రా అన్నట్టుండేది. అంత డాన్లో ఉండేవాళ్ళు. ఫాస్ట్ బౌలర్ అంటే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. మంచిగా ఇక్కడ కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన అశోక్ అసలు చాలా ప్లాన్ చేసి ఇంత కష్టపడి చేసినందుకు వాడికి కూడా చాలా థ్యాంక్స్. మేము మధ్యలో ఒకసారి 2015లో కలిసాం. అప్పుడు ఒక ప్రోగ్రాం అనుకున్నాం, అదేదో గోపిగాడికి వాళ్ళకి అట్లా చేయాలి సార్. ఇప్పుడు కూడా వచ్చిన వాళ్ళు అందరూ ఎప్పుడు కాల్ చేసినా కొంచెం అందరికీ అవైలబిలిటీ అశోక్ గాడికి ఉండండి చాలు, ఇంకెవరికి అవసరంలా. ఎందుకంటే మనందరినీ ఇక్కడికి తేగలిగిన శక్తి వాడు ఒక్కడే. ఎందుకంటే నడిపే వ్యక్తి లేకపోవటం చాలా కష్టం. దొరికాడు వాడు, మనకి దొరికాడు కాబట్టి మనం కూడా అందరం చాలా, వాడు ఇక్కడ మనతో కలిసి ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాను కాదు, వాడు ఇలా ఉండబట్టి ఇక్కడ ఎంతమంది కలిసాం. వాడు ఉండబట్టే మన ఫ్రెండ్షిప్లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకరి మొహం ఒకరు చూసుకోగలుగుతున్నాం అంటే వాడికి క్రెడిట్ అంతా. నా పేరు గణేష్ బాబు, నేను EC 14. గణేష్ అంటే ఎంతకంత చెట్ల కింద తిరిగేవాడు అంటేనే గణేష్ తెలుస్తుంది, అవునా కదా? ఎందుకంటే నాకు గ్రౌండ్ ఆటోలు అరేంజ్ చేస్తే కూడా గణేష్, ఎందుకు నాకు నేను గుర్తురాలా. నేను ఆ రోజు నుంచి కూడా మన ప్రిన్సిపల్స్ కానీ లక్ష్మీరాజ్యం గారు కానీ ఎవరు పిలిచినా ఏది చేసినా తప్పుతావు నువ్వు కానీ మాకు తెలుసు సర్టిఫికేట్ తీసుకుంటానని అదే చెప్పేవాడిని. ఎందుకంటే చాలామంది కన్నా ముందు తీసుకుని సెటిల్ అవుతానని నమ్మకం ఆ రోజు నుంచి ఉండేది. స్టిల్ అదే పరిస్థితి నేను. ఎందుకంటే నా మీద నమ్మకం నాకుంది, మిగతా వాళ్ళ సంగతి అలా ఉండాలి. ఎందుకంటే నాకు ఎలక్ట్రానిక్స్ చదువుతా నేను ఫస్ట్ మన కాలేజ్ నుంచి పాస్ అవుట్ అవ్వగానే ఏం చేయాలో తెలియదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం తక్కువ కాబట్టి ఏదో ఉద్యోగానికి వెళ్దామని ట్రైల్ చేస్తున్నాం. ఆ టైంలో ఇక్కడున్న మన ఫ్రెండ్ మా బావ పనిగాడు బస్సులో తగిలి, బావా ఎక్కడికి అన్నాడు, ఇంటర్వ్యూకి వెళ్తాను అన్నట్టు జరుగుతుందని, రేపు పొద్దున వచ్చాయి ఉద్యోగం ఇద్దాం. ఆ రోజు మొదలు పెట్టాడు వాడు నాకు ఉద్యోగం. ఫస్ట్ ఎవరికి జరిగిందో తెలియదు కానీ నాకు మాత్రం ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత బస్సులో తగిలి మా బావ, నాకు ఉద్యోగం ఇచ్చింది కూడా మన క్లాస్మేట్ మా బావాడే ఇచ్చాడు. ఇద్దరం కలిసి ఒకే కంపెనీలో స్టార్ట్ చేసాం నమ్మకంగా. స్టిల్ ఇవాళకి అదే కంపెనీలో పనిచేస్తున్నాడు వాడు. వాడో స్తంభం నేను స్తంభం అన్నట్టుగా కంపెనీని నడిపాం. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం అంటే నమ్మకం ఇష్టం ఉండేది కదా, ఎందుకంటే ప్రతి వాడికి నమస్కారం పెట్టాలి ఇదో దరిద్రం అని ట్రై చేసేవాడిని కాదు. ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగం అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉండి ఎప్పుడు కంటే అప్పుడు మానేయచ్చు మనకు నచ్చకపోతే. అదే గవర్నమెంట్ జాబ్లో వాడికి నమస్కారం కొట్టాలి, వీడికి నమస్కారం కొట్టాలి, ప్రతి వాడికి నమస్కారం. అదే పరిస్థితి నాకు వచ్చింది. ఎందువల్ల అంటే మా ఫాదర్ సడన్గా ఎక్స్పైర్ అయ్యారు. ఇక కంపల్సరీగా రావాల్సి వచ్చింది. వచ్చా గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యా వర్క్ ఇన్స్పెక్టర్గా. చేరితే అక్కడెక్కడోనేమో పెద్ద శాలరీస్, ఇక్కడికి వస్తేనేమో 3,000-4,000 చేతులు పెడుతుండే. మనకేమో అనేక రకాల అలవాట్లు, అర్థమైందా, మనకి సెట్ కాదు. సరే ఎట్లయినా దాంట్లో స్టాండ్ చేసుకుంటూ చిన్నగా మళ్ళీ నేను ఎలక్ట్రానిక్స్ నుంచి సివిల్ కూడా చదివా. సివిల్ కూడా కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి దాంట్లో ప్రమోషన్ తీసుకున్నాను. ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. అంటే నేను సెటిల్ అయింది నర్సాపేటలో. ఉద్యోగం మాత్రం డిఫరెంట్గా, అంటే ఎప్పుడు రాజకీయ నాయకులకు నచ్చకపోయినా కాంట్రాక్టర్కి నచ్చకపోయినా మనకు ఆర్డర్ రెడీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను ఎవరిని లెక్క చేయను. వాడు డబ్బులు ఇస్తాడా ఇంకోటి వేస్తాడా రాజకీయంగా చెప్పించిన ఇనే పరిస్థితి అసలు మనకు. ఐ డోంట్ కేర్, రెడీ. నీ లెటర్ ఇస్తావా తీసుకుని వెళ్ళిపోతా. నా రూల్ ఇది, డిపార్ట్మెంట్ ఈ రూల్ చెప్పింది.
దీని ప్రకారం నువ్వు చేయగలిగితే ఇది ఇంత పెట్టుబడి పెట్టావు, ఇంత నీకు ఇన్కమ్ వస్తుంది, నీకు ఇంత ఇంట్రెస్ట్ పడుతుంది అని క్యాలిక్యులేషన్ చెప్పి ఎంతలో కాంట్రాక్టర్ అయినా సరే నేను నమస్కారం పెట్టను. ఎందుకంటే నా సీటు గౌరవం నేను ఉంచాలి, మనం చదువుకున్న విద్యకి గౌరవం ఇచ్చాలి అనే నమ్మిన వాడిని. డబ్బులు ఇస్తేనో ఇంకోటి ఇస్తేనో పవర్ చూపిస్తేనో అసలు నేను చేయను. అందువల్ల నాకు ఎప్పుడు పడితే అప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికి కూడా ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడకుండా వాళ్ళని ఒక చాట కూర్చోబెట్టి నేనే ఊర్లో తిరుగుతూ ఉంటా. దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నా, అయినా సరే నా యాటిట్యూడ్ని నేను మార్చుకోదలుచుకోవాలి. ప్రజెంట్ వర్కింగ్ వినుకొండ కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నాను. మా ఫ్యామిలీ, నాకు 2 పాపలు, మా భార్య హౌస్ వైఫ్, పెద్ద పాప ఫార్మసీ 3rd year, చిన్న పాప సిఎస్సి మొన్న ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. అందరికీ థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. సంతోష్, అశోక్, ఏడు అశోక్. ఓకే మమ్మ, ఇలా చూడరా ఒకసారి అన్న. అలా ఇలా చూడరా, నిల్చున్నా అందరూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, నా పేరు రాము, నా నెంబర్ M48. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే నేను చాలామందిని కలవాలని ట్రై చేసేవాడిని. 2017 తర్వాత మా ఎస్ఎస్సి గెట్ టుగెదర్ తర్వాత ట్రై చేశాను, డిప్లొమా ఫ్రెండ్స్ కలవాలని. కొంతమందిని మాత్రం కలవగలిగాను. ఒకళ్ళని టైట్లో మన మధుకర్ ట్రైన్లో కలిశాడు, అండ్ అలాగే మన పొడవు శ్రీధర్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ట్రైన్లో వెళ్తూ కలిసిన వాళ్ళే చాలామంది. తర్వాత చాలామంది ట్రై చేసి కానీ ఎవరు కలవలా. సో జూలైలో మన పొడవు శ్రీధర్ మిస్ కాల్ ఇచ్చాడు. ఏం అబ్బాయి మిస్ కాల్ ఇచ్చాడు అనుకుంటే అప్పుడు కాల్ చేస్తే ఫైనల్గా ఏంటంటే ఇలా గ్రూప్ తయారైంది, గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఆ రోజు 60 members ఉండే గ్రూప్లో, ఇప్పుడు 120 అయ్యారు. ఈ క్రెడిట్ అంతా మన అశోక్ది. రోజు 2 సార్లు వీడియోలు పెట్టడం ఇవన్నీ చేసి ఫైనల్గా ఇది జరిగింది ఈరోజు. చాలా సంతోషం. అందరూ బిజీ షెడ్యూల్లో ఉండి కూడా వచ్చినందుకు చాలా సంతోషం. నా విషయానికి వస్తే నేను సిన్స్ 18 yearsగా బెంగళూరులో ఒకే కంపెనీ పనిచేస్తున్నాను. ఒక 5 companies చేంజ్ అయ్యేదానికి ముందు ఇప్పుడు బెంగళూరులో సెటిల్ అయిపోయా. సో నేను హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను కమింగ్ డేస్లో. సాఫ్ట్వేర్ నేను ఒక ఏరోస్పేస్ కంపెనీకి క్వాలిటీ మేనేజర్గా ఉన్నాను. సో మల్టిపుల్ కంట్రీస్ నేను రిలీజ్ చేసినాకనే ప్రొడక్షన్కి వెళ్తాయి. సో అది నా రోలు. ఐఎమ్ గ్రేట్ అబౌట్ మై రోల్. యాక్చువల్లీ ఎవరికి తల వంచేది లేదు, అందుకని మనకు ప్రమోషన్స్ లేవు బేసికలీ. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఏ మేనేజర్కి తల వంచేది లేదు. సో అదొకటి. అండ్ పిల్లల విషయానికి వస్తే మా వైఫ్ హౌస్ వైఫ్, కూతురు ఇంజనీరింగ్ 2nd year ఇప్పుడు, బాబు 7th. ప్రజెంట్ బెంగళూరు, నేటివ్ వచ్చేసి మంచిర్యాల. సో హైదరాబాద్లో సెటిల్ అవబోతున్నా. థ్యాంక్ యూ. అలా ఇలా చూడరా. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మై ఫ్రెండ్స్. నా పేరు విశ్వనాథ్, రోల్ నెంబర్ 9540 M4. నేను ప్రస్తుతానికి వైజాగ్లో ఉంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజింగ్ టీమ్కి చాలా పెద్ద థ్యాంక్స్, లీడ్ బై అశోక్. అండ్ వచ్చినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నేను డిప్లొమా అయిపోయిన తర్వాత ఏలూరు జూట్ ఇండస్ట్రీలో ఒక 8 years వర్క్ చేశాను, జూట్ ఇండస్ట్రీలో. సో ఆ జాబ్ కూడా నాకు మన క్లాస్మేట్స్ ద్వారానే వచ్చింది. పి శ్రీను అని చెప్పి ఏలూరు, తను రేపు వస్తున్నాడు. నెక్స్ట్ 8 years తర్వాత నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోయాను 2007లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైజాగ్లోనే ఉన్నాను. ఎల్పిజి ఇంపోర్ట్ ఫెసిలిటీ కోసం నేను వర్క్ చేస్తున్నాను. ఫారెన్ నుంచి వచ్చిన ఎల్పిజిని మనం ఇంపోర్ట్ చేసుకుని దాన్ని స్టోర్ చేస్తాం మా కంపెనీలో. అక్కడి నుంచి డిస్పాచ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా 4 స్టేట్కి మా కంపెనీ ద్వారానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎల్పిజి. సో ఆల్మోస్ట్ మీ అందరి ఇంట్లో వాడుకునే ఎల్పిజి గ్యాస్ మా దగ్గర నుంచి సప్లై అవుతుంది. సో ఆ ఫెసిలిటీ కోసం లాస్ట్ 15 years నుంచి నేను వర్క్ చేస్తున్నాను. అదే డిప్యూటీ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ ISO డాక్యుమెంటేషన్ చూస్తుంటాను నేను. సో నెక్స్ట్ అగనంపూడి ఏరియాలో ఉంటున్నాను, వైజాగ్ అవుట్కట్స్ అగనంపూడి ఏరియాలో ఉంటున్నాను. మా మిసెస్ హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు, ట్విన్స్, 2 అమ్మాయిలు, 9th class చదువుతున్నారు వాళ్ళు.
నేను సౌత్ ఏషియా ఎల్పిజి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో పనిచేసినప్పుడు మన కాలేజీలో మన సీనియర్ అనమాట, అతను మనం ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు వాళ్ళు ఫైనల్ ఇయర్, అతని పేరు అనంత్ కుమార్ అని చెప్పి ఈసీ. అతను మాతో పాటు కొంతకాలం పనిచేశాడు, బట్ కరోనాలో చనిపోయాడు అనమాట. మన కాలేజీతో పాటు ఉన్న అదొక అనుబంధం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ద ఆర్గనైజింగ్ టీమ్ అండ్ అశోక్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా ఇలా చూడండి, స్మైల్ చేస్తూ ఉండాలన్నా. Good evening friends, my name is Dasratha Raju alias Dasaya. So my number 9540M89. My native place Nelluru. Presently I am working in Chennai. I am working as an Assistant Director, Government of India, Ministry of Micro, Small and Medium Enterprises. I did my double degree, BTech Triple C from Kakinada JNTU and again BTech from Anna University, Chennai. So BTech Triple C వచ్చి UPSC యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో ప్రమోషన్ కోసం అగైన్ అన్నా యూనివర్సిటీలో మళ్ళీ బీటెక్ చేశాను. సో నేను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ ఏ ఆఫీసర్గా ఉన్నాను, ఆల్ ఇండియా సర్వీస్లో. I belongs to Indian Enterprise Development Service. I am liable to post anywhere in India. My posting will be only headquarters, the state headquarters. Now I am in Chennai, Southern region. Thank you. So if you want any help in Chennai, you please contact me. And I have two children, two boys. Elder one studying intermediate second year, younger one studying 9th class. My wife MSc Chemistry and B.Ed. She is working as a teacher. Thank you. And thanks to Ashok, Shiva and Sridhar. Thank you very much. Next please. స్మైల్ చేస్తూ ఉన్నాను. అన్నా నుంచున్న వాళ్ళు చూడరా. స్మైల్. 3 గంటలకు లంచ్ ఉంటుంది, దయచేసి వెయిట్ చేయాలి. 10 minutes లో పూర్తి చేద్దాం. సో 95, 98 తర్వాత డిప్లొమా అయిన తర్వాత కొంచెం బ్యాక్లాగ్స్ ఆటోమేటిక్గా. సో బ్యాక్లాగ్స్ అయ్యే ముందు అంటే కంప్లీట్ అవ్వక ముందు అంటే డిస్టర్బెన్స్ కాకుండా ఐ కెన్ జాయిన్ యాజ్ అన్ డిగ్రీ. సో ఇన్ అవర్ రిలేటివ్ ప్లేస్ నెల్లూరు. సో ఇన్ దట్ ఐ వాజ్ కంప్లీటెడ్ మై డిగ్రీ అండ్ మై డబుల్ పీజీ అండ్ అవర్ బీఈడి ఆల్సో. So in 2014, I will be started as a career in state manager as an NIT computer education. So in Telangana and AP both are taking in zonal manager. Again, I was shifted as in 2016 as a skill development NSDC. So I was working as them in same time 2019 I came back again. As now as working as a private teacher. As so since last 6 months we have free. Now I am not working as on time. స్టిల్ వీఆర్ ఫ్రీ. నేను చాలా ఒక 6 months నుంచి నేను ఫ్రీగానే ఉన్నాను, ఖాళీగానే ఉన్నాను. సంథింగ్ సర్చింగ్ కోసం, వేరే ఆపర్చునిటీ సర్చింగ్ కోసం తిరుగుతూ ఉన్నాను. సో కమింగ్ టు మై ఫ్యామిలీ, ఐ హ్యావ్ ఓన్లీ వన్ డాటర్. షీ వాస్ స్టడీయింగ్ 8th class, వన్ చైతన్య. ఇన్ కమింగ్ మై వైఫ్, ఆ అమ్మాయి కూడా చైతన్య స్కూల్లో అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తూ ఉంది. తను కూడా MSc గోల్డ్ మెడలిస్ట్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్స్ గోల్డ్ మెడలిస్ట్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. సో చిన్న ఆప్షన్ చెప్పాలి ఇక్కడ. సో ఆల్ ఇన్ వన్ ఇన్ ఆల్ అంటారు ఎప్పుడైనా కూడా. మనం అందరం ఒకటిగా పనిచేయాలి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అశోక్కి, వాళ్ళ టీంకి, అందరికీ చాలామంది నేమ్స్ గుర్తుపట్టలేకపోతున్నాం. మన ఇమేజెస్, మన బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయినాయి అందరికీ. సో అందరిని గుర్తుపట్టలేకపోతున్నాం. వెరీ సారీ అందరికి గుర్తుపట్టలేకపోవడం వల్ల. బట్ ఇప్పుడు ఐడెంటిటీ అవుతుంది. కమింగ్ సూన్ అంటే త్వరగా ఈ బ్యాచ్ ఇంకా ముందుకు ఫార్వర్డ్ చేసుకుందాం. 30 years తర్వాత కలవడం అనేది చాలా సంతోషం ఉంది. మీరు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు అవకాశం ఇచ్చిన అశోక్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాబు ప్లీజ్. రాంబాబు అన్నా ఇలా చూడరా అన్నా. ఓకే, నెక్స్ట్ గ్రూప్ ఐటమ్ బాయ్ రచ్చ రాంబాబు. హాయ్ ఫ్రెండ్స్, మనం మాట్లాడి అన్న. నా పేరు రాంబాబు, ఈసీ 954047. డిప్లొమా అయిపోయిన తర్వాత నేను రైల్వేస్లో జాయిన్ అయ్యాను.
ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉన్నాను, ఇంకా మానడానికి లేదు కాబట్టి. ఇప్పుడు టెక్నీషియన్ 1. మా మిస్సెస్ వచ్చి సాఫ్ట్వేర్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్, యాక్సెంచర్లో ఉంది ఇప్పుడు. నెక్స్ట్ నాకు 2 పాపలు. ఒక పాప వచ్చి బీటెక్ ఫస్ట్ ఇయర్, ఈ ఇయర్ జాయిన్ అయ్యింది. నెక్స్ట్ సెకండ్ పాప వచ్చి 7th క్లాస్. ఇంకా మెయిన్ ఇంకోటి ఏంటంటే అశోక్ గారి గురించి చెప్పాలంటే, వీడు మన గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మనం మధ్యలో ఎక్కడ డ్రాప్ అయిపోతామని చెప్పేసి మాకు ఒక 4 ఎంచుకున్నాడు. బలరామ్ గారు, నేను, ఇంకా 2 ఈడు రాజశేఖర్ గారు, వీళ్ళందరూ. వాడు ఏం చేసేవాడంటే ఎక్కడ గ్రూపు డిసప్పియర్ అయిపోతుందో అని వాడు యాక్టివ్ చేయడానికి మాకు ఆడు మెసేజ్ టైప్ చేసి పంపించేటాడు. మామ ఈ మెసేజ్ నువ్వు ఫార్వర్డ్ చేయి. ఆడేమో తెలుగులో కొట్టేటాడు, మనకేమో అంతా తెలుగు ఓం నమః శివాయ. దాన్ని కాపీ చేసి పెట్టి ఇట్లా పెట్టాడు. అంటే వాడు అంత యాక్టివేషన్ చేయడం వల్ల ఈరోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. అందుకని వాడికి చాలా చాలా థ్యాంక్స్. వీడిని మాత్రం ఎవడో వదులుకోవద్దబ్బా, ఎవరినన్నా వదులుకోండి. ఎందుకంటే ఆడందరినీ గ్యాదర్ చేయగలుగుతాడు, ఆ ఒక్కరిని మాత్రం వదులుకోవద్దు. మమ్మల్ని మా రూమ్మేట్స్ని కూడా వాడు ఇప్పుడు కూడా ఒక గ్రూప్గా క్రియేట్ చేసి అలాగే కాపాడుకుంటూనే వస్తున్నాడు. అలాగే మన అందరినీ కూడా గ్యాదర్ చేశాడు. అందుకు నన్ను వదులుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక మంచి పాయింట్ ఉంది. డిప్లొమా మనం చేసింది 95-98, బట్ నేను కంప్లీట్ చేసింది వచ్చి 2006. ఎందుకంటే నాకు రైల్వేలో ఆ సర్టిఫికేట్ పనికొస్తుందని చదవాల్సి వచ్చింది. అది ఇంకోటి ఏంటో తెలుసా, నేను ఎగ్జామ్కి వెళ్తే నా మిస్సెస్ నాకు రాసిచ్చింది చిట్స్. 2006లో లవ్ మ్యారేజ్ అనమాట. చిట్స్ రాసిస్తే అవి రాసి నా డిప్లొమా హోల్డర్. థ్యాంక్ యూ. అరే అశోక్ మనం వదలడం కదరా, మనం వదలకున్నామని అశోక్ వదిలించుకోడు, వదలడు. మామ పైన రూమ్లో ఉన్న వాళ్ళు కిందకి రావాలి. కాసేపు రైన్ టైం స్టార్ట్ అవుతుంది, రావాలి. నెక్స్ట్ విశ్వనాథ్. నా పేరు విశ్వనాథ్ అండి. 9540 C15 అది. నేటివ్ ప్లేస్ నసరాపేట. మరి నసరాపేట నుండి డైలీ సర్వీస్ చేస్తూ ఉండేవాడిని. అందులో మాతో పాటు మరి లక్ష్మీకాంత్, అలాగే రుద్రయ్య, అలాగే వంశీకృష్ణ, వెంకటేశ్వర రెడ్డి, వీళ్ళందరూ డైలీ కలుస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ ఇయర్లో మమ్మల్ని ర్యాంకింగ్ చేసేటప్పుడు మేము ఆ ర్యాంకింగ్ నుంచి తప్పించుకోవడానికి మేము రుద్రయ్య బ్యాచ్ అనేవాళ్ళం. అనేటప్పుడు మమ్మల్ని తీసిపెట్టి పంపించేవాళ్ళు, మేము లోకల్ అనేవాళ్ళు, పంపించేవాళ్ళు మమ్మల్ని. అట్లా ఆ విధంగా మరి 3 years అయిపోయింది. డిప్లొమా అయిపోయిన తర్వాత ప్రైవేట్ కన్స్ట్రక్షన్లో కొన్నాళ్ళు చేశాను. ప్రజెంట్ ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మరి ఏఈగా చేస్తున్నాను. మా ఫ్యామిలీ వచ్చేసరికి మా వైఫ్ 2019లో మా సచివాలయంలో జాబ్ వచ్చింది, జాబ్ చేస్తూ ఉంటుంది. మా ఇద్దరు, ఒక బాబు ఒక పాపు. ఒక బాబు వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ చదువుతున్నాడు, పాప వచ్చేసరికి 6th క్లాస్ చదువుతూ ఉంది. అందరికీ ధన్యవాదాలు. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. నెక్స్ట్ చిరంజీవి గారు. అసలు పేరు నాగరాజు. నాగరాజు ఫ్రమ్ నెల్లూరు. నాగరాజు ఫ్రమ్ చిరంజీవి డాన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్. నేను హలో సైలెన్స్. హలో ఎవ్రీబడి. ఇక్కడ ఏ బాబు చూసారా, చింటూ ఫస్ట్ ఫ్లోర్. చింటూ కమ్ హియర్, కమ్ హియర్. ఆయ్ వా వా వా. హలో బాబు, కమ్ హియర్. ఏ ఏ బాబు ఫస్ట్ ఫ్లోర్. బాబు కమ్ హియర్. బాబు ప్రసాద్, మిస్టర్ ప్రసాద్, మిస్టర్ ప్రసాద్, కమ్ హియర్, కమ్ హియర్. అరే వాట్ మెడికల్ లా ప్రసాద్, మెడికల్ లా ప్రసాద్, ప్రసాద్ కమ్ హియర్. నా పేరు మల్లేశం. నేను పటాన్చెరులో ఉంటాను. హైదరాబాద్ పటాన్చెరులో ఉంటాను. ఐఎమ్ తల్వార్ మల్లేష్, ఐఎమ్ గబ్బర్ సింగ్ ఆల్. అయితే నేను ఓన్లీ బిజినెస్ చేస్తున్నా, మొబైల్ బిజినెస్ అంతే. దాపు ఒక బాబు, ఒక అమ్మాయి, వాళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్నారు. మన ఇప్పుడు ఇక్కడ గ్యాదరింగ్ అంటే మన అశోకే. అశోక్ పేరు చెప్పి చెప్పి అందరికీ ప్రాబ్లం అవుతుంది. అశోక్ తీసుకెళ్ళి పెద్ద గుమ్మడికాయ కొట్టియాలి. 100%
రాత్రికి ఇంటికాడ గుమ్మడికాయలు కొట్టించేసేయండి. కొట్టిన దిష్టి తగులుతుంది, చాలా భావం. వాడు లేకపోతే మనం లేదు కనుక చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇంతేనా? ఓకే, థ్యాంక్ యూ. చిరంజీవి అన్న ఎలా చూడండి. శ్రీకాంత్ చిరంజీవి తర్వాత అరే. హలో, నా పేరు నాగరాజు, నిక్ నేమ్ వచ్చి చిరంజీవి అంటారు. 9540 EC 53. ఐ ఆమ్ వర్కింగ్ పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ రికవరీ మేనేజర్గా చేస్తున్నాను. అది రన్నింగ్. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప వచ్చి MCA చేస్తుంది ఫస్ట్ ఇయర్, ఇంకో పాప వచ్చి బీటెక్ చేస్తుంది CSE గ్రూపు ఫ్రమ్ నెల్లూరు. మా మిసెస్ హౌస్ వైఫ్. మీకు ఏమన్నా డిప్యూటీ సీఎంతో ఏమైనా పని ఉంటే మీరు నా నెంబర్ తీసుకోండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నాను. ఎనీబడి ఎవరైనా సరే, తెలంగాణ, ఆంధ్ర, చెన్నై, తమిళనాడు ఏదైనా సరే, ఎవరైనా సరే డిప్యూటీ మేనేజర్ అయినా హెల్ప్ కావాలంటే నా దగ్గరికి రండి. ఓకే, థ్యాంక్ యూ. ఏపీ తప్ప తెలంగాణ, తమిళనాడులో ఏమైనా పనులు ఉంటే కనుక మనల్ని కాంటాక్ట్ చేస్తే త్రూ డిప్యూటీ సీఎం చేపిస్తాడు. ఏపీలో తప్ప. రచ్చ రాంబాబు చేతుల మీదుగా మూమెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాడు. చిరంజీవి అలియాస్ నాగరాజు. అసలు పేరు చిరంజీవి, నిక్ నేమ్ నాగరాజు. అంతేగా మామ? అదే చిరంజీవి అలియాస్ నాగరాజు. అలా ఇలా చూడరా. చూడండి. ఓకే, నెక్స్ట్ శ్రీకాంత్. హలో, శ్రీకాంత్. శ్రీకాంత్, హైదరాబాద్ 9540 M 46. డిప్లొమా కంప్లీట్ అయిపోయాక ఇంజనీరింగ్ చేయలేదు. అసలు ఫైనాన్షియల్ ఇంటి పరిస్థితి బాగాలేక అండ్ నేను ఆటో క్యాడ్ చేసి కంపెనీలో వర్క్ చేశాను. కొద్ది హెల్త్ ఇష్యూస్ వల్ల అది మానేశాను. అండ్ ఆఫ్టర్ దట్ బిజినెస్ చేసి ప్రజెంట్ ఆటోమొబైల్ సర్వీసెస్ ఉన్నాయి. మన 4 వీలర్ A to Z సర్వీసెస్ ఫ్రమ్ ఆల్టో టు ఆడి, జాగ్వార్, పెద్దగా అన్ని సర్వీసులు విత్ ఎవ్రీథింగ్. అన్ని 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి మాదాపూర్, ఒకటి కాజాగూడ. ప్రజెంట్ నాకు 2 పాపలు. ఒక పెద్ద పాప 7th క్లాస్, చిన్న పాప 1st క్లాస్. మా హౌస్ అంటే అలా ఇలా చూడ. అలాగే ఉండండి. హలో, అందరు ఫ్రెండ్స్కి హాయ్. నా పేరు విజయభాస్కర్ రెడ్డి, EC 34. చదువుకున్నప్పుడు మేము కామారెడ్డిలో ఉండేది, బట్ మా నేటివ్ వచ్చి సిద్దిపేట్ అండ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. కరెంట్లీ నేను HCLలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను చెన్నైలో. సో మన గురించి ఎక్కువ కంటే నేను డిప్లొమా తర్వాత బీటెక్ చేశాను, తర్వాత ఎంటెక్ కూడా చేశాను. 2.5 years టీచింగ్లో ఉండి ఆ తర్వాత ఐటీకి వెళ్ళాను. సో ఐ స్టిల్ లవ్ ద టీచింగ్ ప్రొఫెషన్. సూర్యాన్ని నేను చూశాను దాంట్లో. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎస్పెషల్గా నేను ఎక్కువ చెప్పాలనుకుంటుంది అశోక్కి. కానీ అశోక్ కంటే కూడా ఇలాంటి గుండె చాలా రోజులు బ్రతకాలి. ఇది సినిమా డైలాగ్ అయినా మనము చెప్పే ఈ బ్లెస్సింగ్స్ అన్నీ అశోక్ కంటే వాళ్ళ పిల్లలకు కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్. ఇలాంటి వాళ్ళు ఒక్కడుంటే చాలు. చాలామంది చెప్పారు, అందరితో కాకుండా నువ్వు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, నీతో ఉంటే అన్నీ వచ్చినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. అశోక్తో పాటు వాలంటీర్గా చేసిన అందరికీ థ్యాంక్ యూ. నాకు అందరి పేర్లు కాదు కానీ కొంతమంది రూల్ నెంబర్స్ తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడండి. నెక్స్ట్ మధుకర్. ఎలా చూడరా అన్న శ్రీధర్. ఒక్కసారి పని చేస్తాను. ఓకే అన్న. ఓకే, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. బి యాక్టివ్. మరొక 10 నిమిషాల్లో భోజనం చేస్తాం కాబట్టి మీరు అంతా యాక్టివ్ ఉన్నారనుకుంటున్నాం. సో నా పేరు P. మధుకర్, 9540 M 101 B సెక్షన్.
సో సిఆర్ పాలిటెక్నిక్ లో చదివినందుకు నేను చాలా గర్వపడుతున్నా. నేను కేవలం సిఆర్ పాలిటెక్నిక్ లో చదివినందుకే ఎన్ఐటి వరంగల్లో బీటెక్, ఉస్మానియా ఎంటెక్ చదివినా అంటే దానికి ప్రధాన కారణం నాకు సిఆర్ పాలిటెక్నికే. నేను వేరే దగ్గర చదివితే నేను ఆ విధంగా వెళ్ళేవాడిని కాదేమో. ఫస్ట్ నాకు ఆ కాలేజీలో అవకాశం రావడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. 2 మంజీరా హాస్టల్ తోటకూర నారాయణరావు వారి ఆధ్వర్యంలో కొంత శిక్షణ, అలాగే సివి సుబ్బారావు గారి డైరెక్షన్లో, అలాగే మన ఫ్లూయిడ్ మెకానిక్స్ సుబ్బారావు గారు, వీరందరినీ కూడా అప్పుడే మనం గమనిస్తూ వాళ్ళు బీటెక్ పూర్తి చేసుకున్నారు, మనం కూడా చదవాలి అంటే వారి మాటలు మాకు చాలా ఇంప్రెస్ చేసినాయి. పార్థు గారు మాకు డ్రాయింగ్ ఫ్యాకల్టీ ఉండేది, థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చెప్పేది. సో అంటే ఈ విధంగా సిఆర్ పాలిటెక్నిక్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ని ఆదర్శంగా తీసుకొని మన యొక్క మిత్ర బృందం అంటే మన మిత్రులందరి సహకారాలతోని ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం. నేను ప్రస్తుతం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలంగాణ స్టేట్లో పనిచేస్తున్నా. నేను ఇంతకుముందు ఇండియన్ రైల్వేస్లో కూడా పనిచేసిన మన మిత్రులు ఇక్కడ వచ్చినటువంటి చాలామంది మిత్రులతో నేను ఇండియన్ రైల్వేస్లో కలిసి పనిచేయడం జరిగింది. తర్వాత ఇరిగేషన్లో కూడా కలిసి పనిచేయడం జరిగింది. ఇప్పుడు నేను ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డిప్యూటేషన్లో వర్క్ చేస్తున్నాను. సో ఈ విధంగా నేను మీతో నేను మనవి చేసుకునేది ఏమనగా, ఈ యొక్క ప్రోగ్రామ్ని కోఆర్డినేట్ చేసినటువంటి అశోక్ అయితేనేమి, జంపాల శివకుమార్ అయితేనేమి, ఇంకా కొంత డార్క్లో అంటే అశోక్ అసిస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నటువంటి ఇంకా ఒక కోర్ టీం కూడా ఎప్పటికప్పుడు చేయడం వల్ల ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది భారీగా సక్సెస్ అయింది. సో కానీ వాస్తవంగా మన గ్రూప్లో 100+ మెంబర్స్ ఉన్నారు, అయినప్పటికీ 60+ మెంబర్స్ రావడం అనేది కూడా చాలా గ్రేట్. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో పనిచేస్తున్నారు, సమయభావం లేకపోవడం వల్ల అందరూ రాలేకపోవచ్చు. ఇంకా ఒకటి దయచేసి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, పే బ్యాక్ టు ద సొసైటీ. అంటే మనం ఈ యొక్క భారతదేశంలో ఏ సమాజం నుంచి అయితే వచ్చినామో ఆ సమాజానికి మనం చేదోడు వాదోడుగా ఉండాలి. అంటే సమాజం అంటే మనం పేదరికం నుంచి వచ్చినాం, ఇలా పేదరికం అనుభవిస్తున్నటువంటి వ్యక్తులను ఇలా పైకి పోవడం ఒక్కటే, మన కుటుంబం ఒక్కటే బాగుపడుతుంది కాదు, మనం సహాయ సహకారాలు అందించాలి. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. పేదరికం అనేది ఈ భారతదేశం నుంచి పారదోలడానికి మనందరం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఇంకా ఈ యొక్క మన గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్కి కూడా ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇంకా రకరకాలుగా ఉన్నారు. సో మనం కొంత గ్రూప్లో అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుంటూ మనం ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి, మన పిల్లల భవిష్యత్తుకు కూడా సలహాలు సూచనలు కూడా ఎవరైతే ముందు స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకా పిల్లలకు సంబంధించి ఇది, అలాగే మన గ్రూప్కి సంబంధించి ఇక్కడ ఏదో వచ్చాము మాట్లాడాము వెళ్ళిపోయాము అన్నట్టు కాకుండా, రేపు శుభకార్యాల విషయంలో కానీ ఏదైనా కొంత దురదృష్టకరమైన వార్తలు వినాల్సి వచ్చినప్పుడు కూడా మనం సంఘటితంగా ఆ యొక్క కుటుంబానికి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా మనం ఉండాలి. దీనికి మనం ముందుగా అందరం కూడా సిద్ధపడి ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ఏదైనా అవకాశం ఉంటే ఒక గ్రూప్గా ఎందుకు ఏమంటాం, అది ఒక ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ అని ఉంటుందని తెలిసింది నాకు. ఏదైనా కొంత ఏమంటాము అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా డిజాస్టర్ జరిగితే ఆ కుటుంబానికి బెనిఫిట్ అంటే ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ వల్ల ఆ కుటుంబానికి లాభం చేకూరే విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. అలాగే ఏదైనా ఒక కామన్ అకౌంట్ ఓపెన్ చేసి సంవత్సరానికి ఒక 100 రూపాయలు ఈచ్ వన్ దానిలో డిపాజిట్ చేస్తే ఏదైనా తప్పనిసరి పరిస్థితిలో ఆ డబ్బును ఆ యొక్క కుటుంబానికి ఎంతో కొంత మనము అటువంటి స్థితిలో కొన్ని ఉంటాయి. కాబట్టి మన ఎంతసేపు చారిటీ ఉద్దేశం, పే బ్యాక్ టు ద సొసైటీ ఉద్దేశం, కేవలం నేను నా ఫ్యామిలీ నా క్రెడిబిలిటీ పెంచుకుంటా కానీ కాకుండా ఈ సిఆర్ పాలిటెక్నిక్లో చదివినటువంటి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆలోచించి ఒక మంచి ఆలోచనను పెంపొందిస్తారని ఆశిస్తూ, అలాగే అశోక్ చాలా కష్టపడ్డారు అందరం చెప్తున్నాం. ఇంకా మిగతా సభ్యులందరికీ కూడా ఓపికగా భోజనం చేయకుండా అందరూ ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నెక్స్ట్ ఇంకెవరు? అరే ఆచారి, థ్యాంక్ యూ మామ. ఇలా చూడరా అన్న. ఒరే సూర్య క్యాప్ తీరా, స్మైల్ చేస్తా ఉండండి. ఇది బాగుందిరా రే అన్న. ఇలా చూడరా. ఓకే పేరు వేల్పూరి ఆచారి, నా 9540M 106 నాది.
నేను అందరికీ వెల్ నోటెడ్ వాట్సాప్, తర్వాత సోషల్ మీడియా అండ్ వే టు న్యూస్. నేను ఒక ఆటో క్యాడ్ బ్యాకప్ నుంచి నేను ఇప్పుడు 14 years నుంచి ఒక బస్ బాడీ బిల్డింగ్లో వర్క్ చేస్తున్నాను. యాజ్ ఎ మార్కెటింగ్ మేనేజర్గా చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ ఒక 1 month నుంచి నేను ఒక ఎస్ఎల్వి అనేసి ఒక రియల్ ఎస్టేట్స్లో స్టార్ట్ అయ్యాను. హైదరాబాద్లో 4th సిటీది డెవలప్మెంట్ అది. ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. ఇది నా ఎడ్యుకేషను, ఇది నా పర్సనల్ లైఫ్కి వచ్చేదన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, బిఫోర్ కరోనా ఐ వాజ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్యామిలీ వాజ్ ద most happiest family. After corona we have affected very badly. I got first corona effect for me, and then my mother, then my brother. My brother attacked hat-trick time corona. From that onwards he is struggling very lot. Now he is in last 3 years onwards he has 4 stunts, cardiac arrest, 4 stunt. Now he is in a critical situation. So if anybody have suggestion regarding the cardiologist, recently we approached some Apollo Hospital, Yashoda, and Puttaparthi Satyasaya also. So they suggested that if possibility is there, open heart transportation is the only source is there for you, because his age is 45. So sorry, his age is 40, my age is 45. So doctor said only hope, because he is a younger age. So we can go for that. But I did not have any what you call even knowledge about the what I have to do, how to go for the approach medical. So if you have any medical experienced persons, so I want some knowledge from your side. That is the only support I want. Financially, I have lot of members to support. But as a medical advice, I want the best suggestion from one of our friends. So that's the main thing. Thank you. మామ విజయవాడ సెంతినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ కాగిత్ కృష్ణచంద్ అని చీఫ్ కార్డియక్ సర్జన్. నువ్వు ఒక్కసారి రాగలిగితే నేను తీసుకెళ్తా. ఒకసారి థర్డ్ ఒపీనియన్, అదే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకుంటే బెటర్ కదా. ప్రీవియస్ రిపోర్ట్స్ తీసుకొస్తే ఒకసారి కలుద్దాము. చాలా క్రిటికల్ సర్జన్స్ కూడా చేసిన ఆయన, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాగిత్ కృష్ణచంద్ గారు. యూ కెన్ గో త్రూ హిజ్ లింక్డ్ఇన్, జస్ట్ టు గో త్రూ హిజ్ ప్రొఫైల్. యూ గో త్రూ హిజ్ ప్రొఫైల్. ఇఫ్ యూ సెడ్ ఓకే, నేను తీసుకెళ్తాను ఆయన దగ్గరికి. వీ కెన్ డిస్కస్ విత్ హిమ్ ఫర్ ఫర్దర్ ప్రాసెసింగ్. ఓకేనా? రైట్ మామ. మామ లాస్ట్కి ఇంకా శ్రీధర్, అశోక్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? శివకుమార్, ఎం శివ. ఇలా చూడరా. అరే సూర్య, శ్రీధర్ అన్న కూడా ఉంటాడు. శ్రీధర్ కూడా ఉంటాడు తర్వాత లాస్ట్కి. వాళ్ళిద్దరు నాపా. రండి అంటే లిస్ట్లో ఇంకా నేమ్స్. మన మిత్రులు అందరితో కలవడానికి, నేను కూడా మీ అందరితో సంతోషంగా గడపడానికి ఈ యొక్క అవకాశం మన అశోక్, మిగతా కొంతమంది సభ్యులు వాళ్ళందరూ కలిసి ఒక కార్యక్రమం చేయడము. దానికి ముందు ఉండే అశోక్ ఒక వెన్నుముకలక వాడు ఉండి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మనం అందరం ఎక్కడి నుంచో చదువుకోవడానికి సిఆర్ కాలేజ్కి రావడం జరిగింది. ఆ కాలేజీలో చదువుకొని ఉండడం ద్వారా గత 2 నెలల కిందటనే కలుసుకుందాం అని చెప్పేసి కొంత డిస్కషన్ చేస్తే అనుకోని విధంగా ఇది మనం సెప్టెంబర్లో కలుసుకుందాం అని చెప్పేసి ముందే అనౌన్స్మెంట్, అంటే మేము అనుకున్నాం మామూలుగా సర్కిల్గా, సరే చేద్దాం అనుకున్నాం, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాం. దేవుని దేవల్ల ప్రతి ఒక్కరం ఎక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళైనా కూడా అనేక సిచ్యువేషన్ల, అంటే వారి ఉద్యోగ విద్యల బిజీ ఉన్నా కూడా ఈ యొక్క సమయాన్ని కేటాయించడానికి రావడానికి అందరూ వచ్చారు. ముఖ్యంగా నేను కూడా వచ్చే పరిస్థితి కాదు అసలు. యాక్చువల్లీ అయితే నాకుంటున్న పరిస్థితి చాలా క్రిటికల్ పొజిషన్ ఉండే. అశోక్ గారికి ఒక్కడికే చెప్పేది, వాడు ఒక్కడే చెప్పాడు, అరే నువ్వు రావాలరా అని చెప్పేసి, నువ్వు రాకుంటే మాత్రం ఈ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి వాడు హార్ట్ఫుల్గా చెప్పాడు. ఎవరితో చెప్పడం లేదు, అంటే వాడిని హైడ్ చేయడం కాదు, కానీ వాని మనసులో ఉన్న మాట వాని యొక్క, ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి వానితో ఉన్న నాకు రిలేషన్ నాకు ఉన్నది. మిగతా వాళ్ళతోటి లేకున్నా కూడా
వాళ్ళతో అశోక్ గారితో కావచ్చు కొంతమంది మిత్రులు మేము ఇప్పటికీ కాన్ఫరెన్స్లో కలిసి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళది ఏంటంటే వాని గుణం కావచ్చు, వాని మంచి మెంటాలిటీ, మంచి గుణం, ఒకరికి మేలు చేసే సహాయం, మేలు చేసే మనసు, ఆ మనసు ఉండడం ద్వారా అందరం కలవడానికి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి అందరూ ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళు అశోక్తో పాటు మిగతా వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉంటున్న మిత్రులు శ్రీధర్ కావచ్చు, శివ కావచ్చు, ఇంకపోతే రాజేష్, వీళ్ళందరూ కొంతమంది వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వారందరి యొక్క సహకారంతో వారి యొక్క సజెషన్ తోటి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి అందరు ముందుకు వచ్చి దీన్ని నిర్మించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అందరు రావడం మీతో పాటు నేను కూడా మీతో పాటు కొంత సమయం గడపడానికి మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి కూడా చాలా ధన్యవాదాలు. నాకుంటున్న పొజిషన్ ఏంటంటే నాకు ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఎన్టీపీఎస్లో ఓవరాల్ జరుగుతుంది. సిచ్యువేషన్ ఏంటంటే డెత్ కేసుకే పర్మిషన్, ఇటువంటి సిచ్యువేషన్లో పోవడానికి కూడా అవకాశం ఉండదు. 24 hours రన్నింగే ఉంటుంది వర్క్. వితిన్ 1 monthలో ఓవరాల్ కంప్లీట్ చేసేయాలి బయలుదేరి. ఎన్టీపీఎస్లో నేను సైట్ ఇన్ఛార్జ్గా చేస్తూ ఉంటున్నా. అదే డిప్లొమా అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇట్లనే చేస్తూ ఉన్నా. వివిధ ఎన్టీపీఎస్లలో వీటీపీఎస్ తర్వాత పాల్వంచ అన్ని ప్రాంతాలలో చేస్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ 2 days బ్యాక్ మా సిస్టర్ కార్డియో ప్రాబ్లం ఉండేసరికి నాకు వస్తా అని చెప్పేసి కూడా నాకు కన్ఫర్మ్ చేసుకోలేదు. నేను అశోక్ గారు కూడా చెప్పిన నువ్వు రావాలరా అంటే 110% నేను పొజిషన్ ఎట్లా ఉన్నాడో రావడానికి, అరే వీళ్ళందరి గురించి నీ గురించి నేను వస్తా అని చెప్పేసి మాట ఇచ్చినాడు. వాడి గురించి అంటే వాడిని చూడడానితో పాటు మిమ్మల్ని అందరినీ కలవడానికి కూడా నాకు అవకాశం. అరే 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 సిచ్యువేషన్ రా. అయితే కొడుకు కూతురు 1995-98 ఎడ్యుకేషన్ అయిపోతేనే హైదరాబాద్లో 1 year జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత మాది ఐరన్ స్టీల్ వర్క్ మాది. మా నాన్నగారు కూడా అదే వర్కే, దాంట్లోనే సెటిల్ అయిపోయాను. 2000 మ్యారేజ్, 2001 కూతురు, 2002 కొడుకు. ఇద్దరిది ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. మాస్టర్స్కు అమెరికాలో వెళ్ళారు. పాపకు జాబు 4 నెలలు అయింది వచ్చి, రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడాలో జాబ్ వచ్చింది, జాబ్ చేస్తూ ఉంది. అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. మాస్టర్స్ ఒక 2-3 monthsలో అయిపోతుంది. నా బయట అది నేను మళ్ళీ ప్రశాంతంగా భోజనం చేసిన తర్వాత సాయంకాలం మారుతాను మందు వేసేటప్పుడు. అప్పుడు ఇంకా చాలా మంచి విషయాలు వస్తాయి. ఇప్పుడు దయచేసి అందరూ